హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. ప్రత్యేకంగా 30th జూన్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం డీటెయిల్గా అనేది నేర్చుకోబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన ఒక హిందూ న్యూస్ అనాలిసిస్ ఏదైనా ఉంది అంటే అది మనదేనండి. ఒక్కసారిగా మీరు వీడియోని చూడండి, వివరంగా తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే మీతో పాటు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. స్టార్ట్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. లెట్స్ బిల్డ్ ఎ టీమ్ అండి. సో క్వాలిటేటివ్ కోర్స్ అనేది మీకు హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా అందించడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉంటాను. సో అందుకు తోడుగా మీరు కూడా ఎల్లప్పుడూ ఉంటారని భావిస్తున్నాను. అలాగే మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి తెలుసుకొని తర్వాత మనము కంటెంట్లోకి వెళ్దామండి. సో ఇక్కడ ముఖ్యంగా మనము 3 స్టేజెస్ ఆఫ్ యూపీఎస్సీ మనం చూస్తాం: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది మీ పర్సనాలిటీ, ప్రిలిమ్స్ అనేది ఒక ఎంట్రీ టికెట్, మరి స్కోరింగ్ అనేది మెయిన్స్. మీరు మెయిన్స్ ప్రిపేర్ అయ్యారు అంటేనే మీకు ప్రిలిమ్స్ సిలబస్ సగానికి సగం కాదు 90% కవర్ అయిపోతుందన్నమాట. అందువల్ల కైండ్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మెయిన్స్. అలాంటి ఒక మెయిన్స్కి ఉంటున్న ఇంపార్టెన్స్ని, మీ యొక్క ర్యాంక్ హోల్డింగ్ పొజిషన్ తెచ్చుకునే ఒక కీ ఫ్యాక్టర్ని మీకు అద్భుతంగా అందించడానికి 2 ముఖ్యమైన కోర్సెస్ మీ ముందుకి మనం తీసుకొస్తున్నాం. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఒకటి. సో ఇది డైలీ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే వీక్లీ ఇయర్ లాంగ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఈ కోర్స్ ఎలాగంటే మనం ప్లాన్ చేస్తున్నామంటే ప్రారంభ దశలో ఇప్పుడిప్పుడే యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నాను, మెయిన్స్ మీద నాకు అంత అవగాహన లేదు, నేను మెయిన్స్ని అద్భుతంగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇది ఒక అద్భుతమైన కోర్స్. సో ఇందులో మనము జూలై 1 అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి జూలై 1 నుంచి కూడా మనం ప్లాన్ చేసుకునేసి డిసెంబర్ వరకు కూడా కంప్లీట్ సిలబస్ని 24 వీక్స్లో విడదీసి సపరేట్ చేసుకుని మనం ఏంటంటే వాటిని మనం కంప్లీట్గా, క్లుప్తంగా, నీట్గా, డీటెయిల్గా అనేది మనం చదువుతాం అన్నమాట. సో వీ డివైడ్ ఇట్ ఇన్ 24 వీక్స్. అలా సిలబస్ ఇస్తూ సిలబస్ ప్రకారం మీరు చదువుకొని వస్తారు. సో దాంట్లో నుంచి క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్తూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాస్తామంటూ మనం వివరిస్తూ మనం ఏంటంటే అందిస్తూ ఉంటాం. అలాంటి ఒక అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండి ఇది. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్ ఉంటుంది. నేనే పర్సనల్గా కూడా ఇందులో మీకు అవైలబుల్లో ఉంటాను. సో అందుకే మీకు గైడెన్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో వారు తీసుకోవచ్చు. ఈ కోర్సు 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి ఆన్లైన్ పద్ధతిలో మీరు ఇంటి వద్ద నుంచే ప్రిపేర్ అవ్వడానికి ఫీజు అనేది 10,000 రూపీస్. లేదు ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో మెయిన్స్ లెర్నింగ్ కావాలనుకుంటున్న వారికి ఏంటంటే 15,000 రూపీస్ అనేది మనం ఛార్జ్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. తర్వాత తీసుకున్నామంటే యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇయర్ లాంగ్. అంటే ఏంటంటే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చి కూడా నెక్స్ట్ మెయిన్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే మెయిన్స్ ప్రిపేర్ అవుతూ అలాగే నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతూ ఒక మోటివేషన్ లేకుండా డైలీ ఒక మాక్ టెస్ట్ కానీ ఏదైనా రాస్తూ ఉంటే ఒక అద్భుతంగా మీ యొక్క క్వాలిటేటివ్ అప్రోచ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనం 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఈ యొక్క కోర్స్కైన ఫీజ్. సో ఇందులో ఒక స్పెషాలిటీ అంటే మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ వద్ద నుంచి మెంటార్షిప్ కూడా అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవారిచే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక గైడెన్స్ కానీ మెంటార్షిప్ కూడా ఇస్తారనమాట. ఇది ఎవ్రీ వీక్ అనేది మీకు ఇక్కడ ఎస్ఏ, జనరల్ స్టడీస్ ఇలా వీక్లీ టెస్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది. క్రిటికల్ అనలైజ్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, మోడల్ ఆన్సర్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా అనేది అందిస్తూ ఉంటారు. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. తర్వాత యూపీఎస్సీ అంటేనే తెలియదు సార్, నేను ఇప్పుడు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఎలా స్టార్ట్ అవ్వాలి సార్ అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సమాధానం ఇదేనండి. మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనం కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో మీకు జూలై 1 అంతా కూడా ఈ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫీజ్ అనేది ప్రస్తుతానికి మీకు ఈరోజు జూన్ 30 కాబట్టి ఈరోజు డే అండి. ఈరోజు లాస్ట్ డే ఫర్ యువర్ ఫీజ్. తర్వాత మీకు ఫీజ్ అనేది 80,000 రూపీస్ ఉంటుంది. 1 జూలై నుంచి కూడా మీ ఫీజ్ అనేది 20,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 1 lakh అనేది మనం ఛార్జ్ చేయబోతున్నాము. సో అందువల్ల ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారు సింగిల్ టైం పే చేస్తున్నారు అంటే మీకు 30,000 రూపీస్ దాకా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింగిల్ టైం పేమెంట్కి మీకు 10,000 డిస్కౌంట్, అలాగే రేపటి నుంచి ఇంకో 20,000 హైక్ ఉంటుంది కాబట్టి అది కూడా మీకు రిడక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది.
అలాగే మీరు ఒక్కసారిగా కట్టలేని వారికి కూడా ఒక అవకాశం ఏంటంటే 10,000 రూపీస్ నెలసరి మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ కోర్స్ పొందొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్. మర్చిపోవద్దు, మరీ ఈరోజు చివరి రోజు కాబట్టి ఎవరంతా ప్లాన్ చేస్తున్నారో వారు జాయిన్ అవ్వచ్చండి. అలాగే ఆన్లైన్ పద్ధతిలో జాయిన్ అవ్వాలనుకున్న వారికి కూడా ఏంటంటే 60,000 రూపీస్ ఫీజ్. రేపటి నుంచి మీకు 10,000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 70K అనేది అవుతుంది. అలాగే సింగిల్ టైం పే చేస్తున్న వారికి 10,000 డిస్కౌంట్ కూడా అందిస్తాం. ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఆఫర్ ఏదైనా సరే మీకు 30th జూన్ వరకు మాత్రమే, ఈ రోజు వరకు మాత్రమే. సో త్వరపడగలరు. అలాగే మనం కంటెంట్లోకి వెళ్ళిపోతున్నామంటే రోజు ఒక అద్భుతమైన ఎంసీక్యూ మనం చూస్తున్నాం. ఈరోజు చాలా ఈజీ ఎంసీక్యూ నేను ఇవ్వడం జరిగింది. చాలామంది పాజిటివ్గా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. ఇలాగే మీరు ఎల్లప్పుడూ ఒక పాజిటివ్ స్పిరిట్తో మీ యొక్క ప్రిపరేషన్ అనేది క్వాలిటేటివ్గా చేస్తూ రండి. ఇక్కడ తీసుకుంటున్నామంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ గురించి నేను వివరించాను. ఆ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరిచ్చారు మనకి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దాన్ని మనం చాలా చక్కగా అనేది ఆన్సర్ చేసాం. ఎవ్రీబడి ఆల్సో కమెంటెడ్ రైట్ అండ్ వెల్ అండ్ గుడ్. సరే, ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోతాం. సో లెట్ స్టార్ట్ విత్ ద ఆర్టికల్. సో ఇక్కడ ఏంటంటే దెబ్రిగార్, సో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది న్యూస్లో అనేది ఉంది. సో ఎందుకు ఉంది ఏంటి అనేది మనం చదువుదాం. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన మ్యాప్ రీడింగ్గా మనం చదువుతాము, తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, మ్యాప్ కానీ ఈ పాయింట్ అనేది మీకు తీసుకొస్తాను. సో ఇది ఏంటంటే ఒడిశా యొక్క మ్యాప్. ఏమిటండి ఇది? ఒడిశా అంటే ఈ యొక్క దెబ్రిగార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే ఒడిశాలో. ఒడిశాలో ఎక్కడండి? ఇక్కడ. సో ఇక్కడ చూశారు అంటే దెబ్రిగార్ ఇక్కడ ఉంది, హిరాకుడ్ ఇక్కడ ఉంది. సో ఈ రెండు పాయింట్స్ మీకు చాలా క్రూషియల్. అంటే చూడండి, ఇక్కడ హిరాకుడ్ డ్యామ్ మనకి చాలా ఫేమస్గా మనకు తెలుసు. మహానది యొక్క ఫ్లో రీజియన్లో అనేది లొకేట్ అనేది అయ్యి ఉంటుంది. సో ఇలా ఉంటున్న ఒడిశాలో ఇక్కడ చూడొచ్చు హిరాకుడ్ మరియు దెబ్రిగార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది ఒడిశాలో ఏ పార్ట్లో ఉన్నాయి. సో అలాగే మీరు చూడండి, ఒడిశా మ్యాప్ రీడింగ్ కాబట్టి కొద్దిగా మ్యాప్గానే చదువుదాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రెండు అతి ముఖ్యమైన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ అనేది లొకేట్ అయింది. నేషనల్ పార్క్స్ అని కూడా చెప్తాము. అది ఏంటంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. ఇంకొకటి నేషనల్ పార్క్ అంటే బితకర్ణిక. ఏమిటండి అది? బితకర్ణిక సో కాల్డ్ నేషనల్ పార్క్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ లేక్స్ చూసుకుంటున్నారు అంటే ఇక్కడ చూడండి, తంపారా, చిల్కా లేక్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చిల్కా లేక్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందనేది. తర్వాత నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ టైగర్ రిజర్వ్స్లో సత్కోషియా టైగర్ రిజర్వ్. ఏమిటండి ఇది? సత్కోషియా టైగర్ రిజర్వ్ లొకేట్ అయ్యింది. సో నెక్స్ట్ ఏంటంటే సునేబేడా. ఏమిటండి? సునేబేడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ టైగర్ రిజర్వ్, ఇది కూడా లొకేట్ అయ్యింది. సో మ్యాప్ అనేది మ్యాప్గానే మనం చదవాలి. అలాగే ఇంకొకటి ఒడిశాలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇంకొకటి మీకు ఏంటంటే గహీర్మాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూడండి, మెరైన్ శాంక్చురీ అంటాము. మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఏంటంటే బితకర్ణికాకి కొద్దిగా ఇంటీరియర్లో సముద్ర భాగం దగ్గర ఇక్కడ అనేది లొకేట్ అనేది అయి ఉంటుంది. దట్ ఈస్ వన్ క్రూషియల్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ సత్కోషియా గార్గ్ దగ్గర సత్కోషియా టైగర్ రిజర్వ్ మర్చిపోకూడదు మీరు. తర్వాత లఖారీ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కార్లాపట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిల్కా లేక్ ఇంతకుముందే మనం చదివేసాం, నో ప్రాబ్లం. చందాకా దంప మహానది పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది లొకేట్ అనేది అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఐడియా అనేది మనకు వచ్చింది, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఇప్పుడు ఏంటంటే దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, మ్యాప్ అనేది మనం చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాం. దెబ్రిగార్ ఎక్కడుంది? దెబ్రిగార్ అనేది ఈ పార్ట్లో ఉంది, మీరు చూసుకోండి. అది కూడా హిరాకుడ్ పక్కన. మళ్ళీ ఆ మ్యాప్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళి. సో ఈ ఆర్టికల్ యొక్క వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఏంటంటే చూడండి, మనం ఎన్విరాన్మెంట్ పరంగా కానీ వాటి పరంగా చదువుతున్నప్పుడు మనం కామన్గా ఏంటంటే ఒక టర్మ్ వింటూ ఉంటారు. ఇది మీకు జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అని చెప్పానంటేనే ఎన్విరాన్మెంట్లో వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే చూడండి, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్. ఏమిటండి? హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది అతిపెద్ద సమస్యగా అనేది ఉంటుంది. మనం డైలీ న్యూస్ తీసుకున్నాము అంటే, అలాగే యూట్యూబ్ ఎక్కడ పడితే అక్కడ మీరు చూస్తూ ఉంటారు. ఏమని? ఒక చీతా అనేది హ్యూమన్ హ్యాబిటేషన్లోకి వచ్చి అటాక్ చేయడం కానీ, టైగర్ అటాక్స్ కానీ, ఏనుగు కేరళలో ఆనైమలై ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆ సరౌండింగ్ రీజియన్లో, కంబం అంటే తమిళనాడు అండ్ కేరళ బార్డర్ ఆ రీజియన్లో అక్కడేంటి అనిమల్ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఏనుగులు ఊరిలోకి వచ్చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి.
యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడానికి ఎన్నో మార్గాలు అనేది ఎన్నుకుంటూ ఉంటాం. అందులో ఒక మార్గం అనేది మనం ఏం చెప్తాము అంటే చూడండి, ముఖ్యంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఇవన్నీ అనౌన్స్ చేసినా సరే ఆ ప్రాంతాల్లో కూడా ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారు. ఎవరు ఉంటారండి? ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే అడవిని నమ్ముకొనే బతుకుతున్నవారు, అడవిలోనే ఆ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇలాంటి రీజియన్స్లోనే ఉంటున్నవారు. ఆ ఫారెస్ట్ డ్వెల్లర్స్ని మనం ఏం చేయాలంటే వాళ్ళకి తగినటువంటి కంపెన్సేషన్, తగినటువంటి సదుపాయాలు, తగినటువంటి విధంగా కన్విన్స్ చేసి వారిని ఏంటంటే రీలొకేషన్ అనేది చేయాలి. ఏం చేయాలి? రీలొకేషన్ అనేది చేయాలి. ఇదే కదా మనమంతా కూడా ఇప్పుడు ఇదొక పాయింట్గా చదువుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఒక రీలొకేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇండియాలో చేశారు అంటే అది ఈ దెబ్రిగార్. సో అదే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఆ దెబ్రిగార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో చూడండి, దెబ్రిగార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏంటంటే చాలామంది మనుషులు అనేవాళ్ళు నివసిస్తూనే ఉంటారు. అంటే ఏంటి? ఈ దెబ్రిగార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది బార్గార్ ఎక్కడుంది అండి? బార్గార్లో అనేది ఉంది. అది బార్గార్ అనేది ఒక డిస్ట్రిక్టు. మీకు లొకేషన్ నేను ఆల్రెడీ చూపించాను మ్యాప్ రిలేటెడ్ స్టడీలో. బార్గార్ డిస్ట్రిక్ట్ ఒడిశాలో అనేది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇందులో ఏంటంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది ఉన్నాయి. హ్యూమన్ సెటిల్మెంట్స్ అంటే మనుషులు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని పారంపర్యంగా చాలా కాలంగానే నివసిస్తూ ఉన్నారు. కాకపోతే ఈసారి ఈ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఆల్ ఆర్ రీలొకేటెడ్ అంటే ఏంటి? వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించారు. దట్ టు పీస్ఫుల్లీ. ఏమిటండి అది? పీస్ఫుల్లీ, ప్రశాంతంగా, ఎలాంటి ఒక గొడవలు లేకుండా. సో మనము ఈజీగా అనేది వాళ్ళని రీలొకేట్ అనేది చేయగలిగాం. మీరు చూసారు అంటే చాలా వరకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ మీద మూవీస్ కూడా వచ్చాయి. విడుదల ఈ సినిమా అనేసి, తర్వాత ఇంకోటి కాంతారా, అవన్నీ కూడా ఏంటంటే కాన్సెప్షనలైజ్డ్. అంటే ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో ఒక విలేజ్ ఉంటున్నట్టు, అక్కడ ఉంటున్న ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ తెలుపుతున్నట్టు, ఈ విధంగానే చాలా వరకు అనేది మనకి రీసెంట్ టైమ్స్లో సినిమాలు కూడా ఇలాగే హిట్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా వీటికైనా కారణం ఏంటంటే మనకి హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడానికి. సో ఇలాంటి ఒక విషయాన్ని చేయడం అనేది ఒక అప్రిషియేషన్ ఫ్యాక్టర్గా అనేది చెప్తున్నారు. చాలా వరకు ఒడిశా స్టేట్లో తీసుకున్నట్టు, ఇది ఎక్కడ ఉంది? ఒడిశాలో అనేది ఉంది. సో ఒడిశా స్టేట్లో తీసుకున్నారు అంటే చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అంటే మ్యాక్సిమం అన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏంటి? ఆల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో కూడా ఏంటంటే సో ఎప్పుడు కూడా ట్రైబ్స్ అనేవి అక్కడ నివసిస్తున్నారు. అంటే చాలామంది ఏంటంటే పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది ఉంటూనే ఉన్నాయి. అంటే ఇలాంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ అలాగే ఇంపార్టెంట్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది చాలా ఉన్నాయి. అలా ఉంటున్న వాటిని ఎలాగైనా సరే ఏమిటండి హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది ఎలాగైనా సరే వాళ్ళని మనం రీలొకేట్ చేయాలనేది గవర్నమెంట్ ప్లాన్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ థింగ్ ఇది. సో ఆల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నప్పుడు ఇప్పుడు 2 మినహాయించవచ్చు. ఒకటి దెబ్రిగార్, ఎక్సెప్ట్ దెబ్రిగార్లో ఏంటంటే ఇప్పుడు మనిషి సెటిల్మెంట్స్ అనేది, హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది లేదనమాట, రీలొకేట్ చేశారు. తర్వాత ఏంటంటే నలబానా, ఏమిటండి ఇది? నలబానా బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే దిస్ ఇస్ ఇన్ సో కాల్డ్ చిల్కా లేక్లో అనేది ఉందన్నమాట. సో ఇవి రెండు కూడా ఏంటంటే ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఈ రెండిట్లో మాత్రమే ఏంటంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ లేవు, మిగతా అన్నింటిలో కూడా ఏదో రకంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది ఎలా సాధించారు అంటే సో హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? ఇది ఎలా సాధ్యమైంది అనేది మనం చూద్దాం. ఎలా సాధ్యమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ సుమారుగా 400 కుటుంబాలు ఉన్నాయి, 400 ఫ్యామిలీస్ ఉన్నాయి. 400 కుటుంబాలు చెప్పగానే వెళ్ళిపోరు కదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళందరితో కూడా ఏంటంటే మీటింగ్స్ అనేది కండక్ట్ చేశారు. రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అన్నీ తెలుపుతూ వాళ్ళందరినీ కూడా వాలంటరీగా ఏమిటంది, వాళ్ళని ఏమి ఫోర్స్ఫుల్గా ఏమి చేయలేదు, వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పి వాలంటరీలీ ఏంటంటే రీలొకేట్, వాలంటరీగా వాళ్ళే మారడానికి అనేది కన్విన్స్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఎటువంటి ఆయుధాలని కానీ ఫోర్స్ కానీ ఎలాంటివి ఉపయోగించలేదు. అలాగే అంటే ఎలిజిబుల్ ఫ్యామిలీ ఎవరైతే ఇలా రీలొకేట్ అవుతున్నారో అలా రీలొకేట్ అవుతున్న ఎలిజిబుల్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా తగిన సదుపాయాలు రీలొకేట్ అయిన ప్రాంతంలో కలిగిస్తూ అలాగే వారికి సుమారుగా 15 lakh రూపీస్ ఏంటంటే పే అనేది కూడా గవర్నమెంట్ అనేది పే చేసింది అనమాట, కంపెన్సేషన్. అంతేగాని వాళ్ళ సొంత ఊరు ఇల్లు అన్నీ కూడా వాళ్ళు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత గవర్నమెంట్ సపోర్ట్ అనేది చేయాలి. సో సరే ఇవన్నీ చేశారు. అలాగే అంత ఈజీగా ఒప్పుకోరే, అలా ఎలా ఒప్పుకున్నారు ఏంటి అన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే రిమోట్ ఏరియాస్ అంటాం. రిమోట్ ఏరియాస్ అంటే
మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, కనెక్టివిటీ తక్కువ. అలాంటప్పుడు ఏంటి, ఇక్కడ ఈ ఏరియాస్లో ఏంటంటే బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవండి. బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఏంటంటే చాలా చాలా తక్కువ. బేసిక్ ఫెసిలిటీస్ అనేది ల్యాకింగ్, అంటే చాలా తక్కువగానే. అతి ముఖ్యంగా ఏంటంటే అలాంటి గ్రామాలకు ఏంటంటే ఇంకా కూడా ఎలక్ట్రిసిటీ అనేది ప్రాపర్గా అందలేదన్నమాట. ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా అందలేదు. ఆరోగ్యపరమైన ఓకేనా హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది అందుబాటులో లేదు. అలాగే ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందుబాటులో లేదు. ఇవన్నీ ఉంటున్నప్పుడు ఎందుకు మీరు ఇంత కష్టాల్లో ఉన్నారు, మీరందరికీ కూడా మేము మంచి సదుపాయం అనేది కలిగిస్తాము, సో అన్ని ఫెసిలిటీస్ మేము కలిగిస్తాము అని వాళ్ళని కన్విన్స్ చేసి ఏంటంటే వీరిని ఏంటంటే ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి కూడా వేరే ప్లేసెస్కి అనేది తరలించడం అనేది జరిగింది. సేఫ్ ప్లేసెస్కి అనేది వాళ్ళని రీలొకేట్ అనేది చేయడం అనేది జరిగింది. అలాగే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఒప్పుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే రీసెంట్గా ఈ పరిసర ప్రాంతాల్లో ఒక పులి ఏమిటది టైగర్ అనేది ఏంటంటే అక్కడ ఉంటున్న దబ్రిగారిని క్రాస్ చేసి వీళ్ళ ప్రాంతాల్లోకి చొరబడిందని ఇలాంటివి కూడా వచ్చాయండి. సో ఇలా ఎన్నో విషయాలు చూసినా కానీ ఫైనల్లీ ఏంటంటే సక్సెస్ఫుల్గా అనేది వాళ్ళని ఏంటంటే రీలొకేట్ చేయడం అనేది చేయగలిగారు. ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇనిషియేటివ్గా చెప్పచ్చు. ఇలా మనం హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ నుంచి మీరు మెయిన్స్ లెవెల్లో కానీ ప్రిలిమ్స్ లెవెల్లో చదువుతున్నప్పుడు ఈ ఉదాహరణ చెప్పడం అనేది మర్చిపోకండి. దిస్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ యువర్ అప్కమింగ్ ప్రిలిమ్స్, అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఒక కరెంట్ అఫైర్స్ మీకు ఎగ్జామ్లో ఎక్కడ యూస్ అవుతుందని మనం ఆలోచించాలి, తర్వాత మనం దాన్ని చదవాలి. స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ ఫర్ వీట్ అండ్ రైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు అని తెలుసుకుందాం, తర్వాత ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. అంతేనండి. చూడండి, వాట్ ఈస్ ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్, హౌ డస్ ఇట్ వర్క్, why has the government made changes to open market scheme, why has the FCI discontinued the sale of grains under open market scheme to states, how have the states reacted. ఇది ఉండే ఆర్టికల్, అద్భుతమైన ఆర్టికల్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI వచ్చేసి ఈ యొక్క సో కాల్డ్ ఓపెన్ మార్కెట్ స్కీమ్ అనేది చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోయింది. ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అంటే ఏంటి, ఎందుకు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము ఫస్ట్ FCI గురించి మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసామంటే తరువాత మనకి ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుస్తుంది. అలాగే వాళ్ళు రీసెంట్గా తెచ్చిన మార్పులు ఏంటి, దాని మీద స్టేట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది ఈ ఆర్టికల్. సో లెట్ మీ టేక్ యూ టు ద జర్నీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఇది మనకి కొద్దిగా ఎకనామికల్గాను కరెంట్ డే స్కీమ్స్లోనూ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ దిస్ FCI ఏమిటండి మనం చూస్తున్నాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. FCI అంటే ఏంటి, ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అనే వివరాలు మనం తెలుసుకుందాం. FCI అనేది 1965లో ఫామ్ అయిందండి. ఎలాగంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీగా ఫామ్ అయింది, స్టాట్యుటరీ బాడీ. ఇప్పుడు ఈ బాడీ 1965 అన్నప్పుడే మీకు ఒక విషయం క్లియర్గా అర్థం ఉండాలి. ఏంటది, 1965 టైంలో ఏంటి మనకి అప్పుడు ఉంటున్నది ఏంటంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇంకా స్టార్ట్ కాల, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాగే ఏంటంటే మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లోనే స్టార్ట్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ సమయాల్లో మనకేంటి మన ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది. మన యొక్క షార్టేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అంటే మన ఇండియాలో సరైన మోతాదులో ధాన్యాలు లేవు. ఈవెన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ వస్తున్న ఆ సమయాల్లో వెళ్ళి US నుంచి కూడా మనము ఇంపోర్ట్ చేసుకున్నాము ధాన్యాలను, అంటే వీట్ ఇలాంటివి. అలాంటప్పుడు ఏంటంటే మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చిందనేది పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. సరే, స్టాట్యుటరీ బాడీ అన్నాను అంటేనే ఒక యాక్ట్ ద్వారా, చట్టం ద్వారా, అంటే పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. ఆ పార్లమెంటరీ యాక్ట్ ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్. ఏమిటండి అది, ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్. సో 1964లో ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ యాక్ట్ని అనుసరించి ఈ యొక్క FCI అనేది ఫామ్ అయింది. అలాగే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయినా సరే మన ఇండియన్ మినిస్ట్రీ అండర్లో కంట్రోల్ అనేది ఉంటుంది కదా, అలాంటిది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది అనేది మనం తెలుసుకుందాం. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ మినిస్ట్రీ అంటే కన్జ్యూమర్ అఫైర్స్. ఏమిటండి అది, కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఏమిటండి అది, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ యొక్క మినిస్ట్రీ అండర్లోనే ఇది వర్కింగ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ వరకు మనకు క్లియర్. అలాగే ఎందుకు FCI ఫామ్ అయింది, వై, ఎందుకు FCI ఫామ్ అయింది ఇప్పుడే చెప్పాను కదా. FCI ఫామ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే షార్టేజ్ ఆఫ్ గ్రెయిన్స్. ఏమిటండి, షార్టేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అంటే అప్పట్లో ఏంటంటే ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో మనకి ఫుడ్ క్రాప్స్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది
చాలా వరకు తక్కువగా ఉంది. అది కూడా ఏంటంటే డ్యూరింగ్ ద 1960s ఏంటంటే మనకి గ్రీన్ రెవల్యూషన్కి ముందు ఫుడ్ క్రైసిస్ ఉంది. అతి ముఖ్యంగా గ్రెయిన్స్లో వీట్ క్రైసిస్, అంటే వీట్ అనేది మన ఇండియాలో చాలా తక్కువగా అనేది అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది మనకి క్లియర్. సో ఇప్పుడు మనకి ఇంకొక విషయం మీకు ఏంటంటే ఫామ్ అవడం అయితే అయ్యింది, కానీ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మెయిన్గా వాళ్ళు చెబుతున్న పనులు ఏంటి చూడండి. వాళ్ళు ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తున్న పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫార్మర్స్ ఉన్నారు చేస్తారా, ఫార్మర్స్కి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా సహాయపడుతుంది అలా ఆలోచించాలి. ఫార్మర్స్కి ఏంటి ఎఫెక్టివ్ ప్రైస్ ఏమిటి, వాళ్ళు పంటలు పండించిన తర్వాత వారికి బయట మార్కెట్లో సరైన మోతాదులో డబ్బులు రానప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ రూపంలోనో మినిమం ప్రైస్లో వాళ్ళకి ఏంటంటే ఒక ఎఫెక్టివ్ ప్రైస్ అందించడానికి అనేది సహాయపడుతుంది. ఇది ఏంటి ఫార్మర్స్కి. సో ఫార్మర్స్కి రైట్. మరి పీపుల్ అంటే ఎవరు, సామాన్య ప్రజలు, మార్జినైజ్డ్ పీపుల్, పేదవారు, వారందరికీ కూడా ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా సహాయపడుతుంది అంటే ముఖ్యంగా అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఏంటి, రేషన్, మనం రేషన్లో రైస్ అనేది తీసుకుంటాం కదా, ఆ రైస్ ఎవరు సప్లై చేస్తారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు చూడండి ఫార్మర్స్కి ఎలా సహాయపడింది, మనుషులకి ఎలా సహాయపడింది చూసాం. తర్వాత మార్కెట్ అంటే ఏంటి, వ్యాపారవేత్తలు, వారికి ఎలా సహాయపడుతుంది, ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉంటున్న ఫుడ్ గ్రెయిన్స్ అన్నింటినీ కూడా స్టోర్ చేస్తుంది. అంటే దాన్నే మనం ఏమంటామంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటాం. ఏమిటండి అది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటే నిల్వ ఉంచడం. ఆహార ధాన్యాలను నిల్వ ఉంచి, రిజర్వ్స్ అంటే ఆహార ధాన్యాలను నిల్వ ఉంచి వాటిని ఏంటంటే మార్కెట్ స్టెబిలైజేషన్ అంటాం. మార్కెట్ స్టెబిలైజేషన్ అంటే మార్కెట్లో రేట్లు పెరిగిపోతూ ఉన్నాయన్న సమయంలో ఏంటంటే మార్కెట్లోకి అనేది సప్లై అనేది వీళ్ళు ఇస్తారనమాట. మార్కెట్లో రేట్లు లేదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళని హోర్డింగ్ అనేది చేస్తారు. హోర్డింగ్ అంటే దాన్ని నిల్వ ఉంచి తర్వాత ఏంటంటే మార్కెట్లో రేట్లు కొద్దిగా నార్మల్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇస్తుంటారు. సో ఇలా ఏంటంటే మార్కెట్ మాడ్యులేషన్స్ అన్నిటికీ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI అనేది రోల్ అనేది ప్లే చేస్తారు. సో ఇప్పుడు ఆహార ధాన్యాల విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ 3 ప్రముఖమైన విషయాల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో క్లియర్. ఇప్పుడు మనకి ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతా కూడా మీకు అర్థమైపోయింది. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయేది అంటే నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ అవర్ ఓపెన్ మార్కెట్. ఏమిటండి అది, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్. ఏమిటి అది, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. దాన్ని ఏమంటే OMSS స్కీమ్. సో ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. FCI అనేది మీకు క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇక్కడ నుంచి నేను కష్టపడి చెప్పాల్సిన అవసరంలా సులువుగా అనేది మీకు సబ్జెక్ట్ అనేది చెప్పేయచ్చు. ఏంటంటే FCI ఏం చెప్పాను, మార్కెట్ స్టెబిలైజ్ చేస్తుందన్న అంటే ఏంటి, ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుకొని ఆహార ధాన్యాల యొక్క రేట్లు అనేది పెరుగుతున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు సప్లై అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఓపెన్ మార్కెట్ సేల్ అనేది ఇలాంటిది. అంటే ఏంటంటే చూడండి, సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్. ఏమిటండి అది, సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది అందరి దగ్గర కూడా ఆహార ధాన్యాలు అనేది తెచ్చుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమిటండి వాళ్ళకి బల్క్ ప్రోడక్ట్స్ ఇచ్చింది. అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిల్వ ఉంచుకున్న ధాన్యాలలో ఏంటంటే మనకి చాలా ఎక్కువ సర్ప్లస్ అంటే ఏమని, మనకి అవసరానికంటే కూడా ఎక్కువగా ఉంటున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క సో కాల్డ్ గ్రెయిన్స్ అంతా కూడా ఏంటంటే మార్కెట్లోకి అనేది చలామణి చేసేవి, అంటే ఓపెన్ మార్కెట్లో సేల్ చేస్తారు. ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ అంటే ఏంటంటే ఎవరైనా కానీ ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అంటే అందులో ముఖ్యంగా ట్రేడర్స్, వ్యాపారవేత్తలకు కూడా గవర్నమెంటే అందిస్తుంది. అలాగే బల్క్ కన్జ్యూమర్స్ అంటే ఒకరే ఎక్కువగా అనేది పొందుతూ ఉంటారు. ఓకేనా, బల్క్ కన్జ్యూమర్స్కి కాను, తర్వాత స్టేట్స్కి కానీ, తర్వాత ఏంటంటే రీటైల్ చైన్స్ కానీ అందరికీ కూడా ఏమిటండి, రీటైల్ చైన్స్ ఎక్సెట్రా అలా అందరికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి ఓపెన్ మార్కెట్లో ఏంటంటే సేల్ అనేది చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే సేల్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రీ డిటర్మైన్డ్ ప్రైసెస్ అంటాం. ప్రీ డిటర్మైన్డ్ ప్రైసెస్ అనే అంటే ముందుగానే వాళ్ళు ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. అలా ఫిక్స్ చేసిన ఒక ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఎప్పుడూ కూడా పరిస్థితులను బట్టి వాళ్ళు ఇస్తారు. అంటే ఇన్ఫ్లేషనా అలాగే సో కాల్డ్ డీఫ్లేషన్ ఏ పరిస్థితి ఉందో దాన్ని బట్టి ఇస్తారు. సో ఇప్పుడు మీకు ఇంకో విషయం అర్థం అవ్వాలి, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అనేది ఇన్ఫ్లేషన్ని రెగ్యులేట్ చేస్తుందా అంటే చూడండి, ఇన్ఫ్లేషన్ రెగ్యులేషన్లో దీని యొక్క రోల్ ఉందా అంటే ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ రెగ్యులేషన్స్లో ముఖ్యమైన రోల్ అనేది ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్ అనేది ప్లే చేస్తుంది. ఎలా అనేది కూడా నేను మీకు వివరంగా అనేది వివరిస్తాను. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నిన్నటి దాకా 10 రూపాయలు అమ్ముతున్న కేజీ బియ్యము ఈరోజు 20 రూపాయలు అమ్ముతుందంటే అదే ఇన్ఫ్లేషన్. అంటే ఇలా
మార్కెట్లో ఉంటున్న రేట్లను తగ్గించడానికి కానీ ఈ యొక్క ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో చెప్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రీ డిటర్మైన్ ప్రైసెస్లో అమ్ముతారు, ఓపెన్ మార్కెట్లో అమ్ముతారు అన్నీ చెప్పానే, కానీ ఇక్కడ ఎలా అమ్ముతారు, గవర్నమెంట్ అమ్ముతుందంటే ఎలా అమ్ముతుంది అది కూడా ఏంటంటే ఈ ఆక్షన్స్. ఏమిటండి అది? ఈ ఆక్షన్, వేలంపాట. ఆన్లైన్ రూపంలో ఏంటంటే వేలంపాట పెట్టి అలా అనేది వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది చూడండి, ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో వస్తున్నప్పుడు ఈ ఆప్షన్స్ అంతా కూడా మనకు అర్థమైంది. ఇక్కడ ఎలా వాళ్ళు ఇస్తారంటే స్టేట్కి రిలేషన్ తెలుసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ స్టేట్ గవర్నమెంట్, ఇతర స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే వితౌట్ ఆప్షన్స్, ఏంటది ఎలాంటి వేలంపాట కూడా ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా అనేది ఏంటంటే వాళ్ళు ప్రొక్యూర్ అనేది చేసుకోవచ్చు. ప్రొక్యూర్ అంటే ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ గవర్నమెంట్ యొక్క ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్ ద్వారా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఇది ఎక్స్ట్రాగా అంటే చాలా స్టేట్ గవర్నమెంట్స్ అనేది కమిట్మెంట్లు ఇచ్చి ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పూల్ ఏంటంటే బియాండ్ సెంట్రల్ పూల్ అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కొంత మాత్రం ధాన్యాలు అనేది స్టేట్ గవర్నమెంట్కి అనేది అలొకేట్ చేసి ఉంటుంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్స్ట్రాగా అనేది కొన్ని సదుపాయాలు కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చెప్తుందంటే ఒక మనిషికి, ఒక వ్యక్తికి 3 kgs రైస్ ఇస్తామంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం కమిట్మెంట్ ఇస్తుందంటే 5 kgs రైస్ ఇస్తామని కమిట్మెంట్ ఇస్తుంది. ఈ 2 కిలోలు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ కూడా ఇలాంటి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారానే స్టేట్ గవర్నమెంట్ అనేది పర్చేస్ చేసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ఉదాహరణ చెప్పాలంటే చూడండి, మీకు ఫార్మర్స్ కోసము పిఎం కిసాన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. దాంట్లో 6,000 రూపీస్ ఏమో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. కానీ మనకి ఏపీ గవర్నమెంట్ తీసుకున్నారు అనుకోండి, అదే రైతు భరోసా అనే పేరుతో ఏంటంటే సో యాక్చువల్గా ఏంటంటే 13,500 రూపీస్ దాకా ఇస్తున్నారు. అంటే 12,500 ఇస్తారు. కొన్ని ఒక్కొక్క స్టేట్ని బట్టి మారుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఎవరు పెట్టుకుంటారు? స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటారు. అదేవిధంగానే ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా అదేంటి? స్టేట్ గవర్నమెంటే పర్చేస్ చేస్తుంది. ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇలాంటి యొక్క యాక్టివిటీస్ ద్వారా. ఎందుకంటే వారి యొక్క ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫుడ్ సెక్యూరిటీని అష్యూర్ చేయడానికి. ఇప్పుడు మీకు ఇంకొక విషయం అర్థం అవ్వాలి ఏంటంటే చూడండి, ఈ ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్ OMSS యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, అబ్జెక్టివ్ ఏంటి? అబ్జెక్టివ్ విషయానికి వస్తున్నారు అంటే ఈ ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. 2 విషయాలు ఏంటంటే చూడండి, ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అష్యూర్ చేయడానికి, ముఖ్యంగా స్టేట్ లెవెల్లో అన్ని లెవెల్లోనూ, ఓకేనా. సో అంటే అందరికీ కూడా సరైన మోతాదులో ఫుడ్ సప్లై అనేది అందడానికి. తర్వాత ఏంటంటే కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, ఇది ట్విస్ట్ అన్నమాట. కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు మీకు కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది మనం చెప్తా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో వీట్ చూడండి, వీట్ యొక్క ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు అనుకున్నాం, 100 రూపీస్ అనుకుంటున్నాను మార్కెట్లో. ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరికీ కూడా ఎక్కువగా అనేది ఈ సప్లై అనేది చేస్తుంది. దీన్ని ఈ యొక్క సో కాల్డ్ వీట్ సప్లై అనేది ఓపెన్ మార్కెట్ ద్వారా ఇచ్చిందంటే, కాకపోతే గవర్నమెంట్ అనేది ఇక్కడ చూడాలి, ప్రీ డిటర్మైన్డ్ ప్రైసెస్ కదండి. ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అంటే గవర్నమెంట్ ఒక రేటు పెడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెబుతుంది అంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక 75 రూపీస్ పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా మార్కెట్ ప్రైస్లో డౌన్ఫాల్ అవుతుందా కాదా? అవుతుంది కదండి. ఎందుకంటే మార్కెట్లోకి తక్కువ రేటుకి ఏంటంటే మనము ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తున్నప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా పడిపోవాలి. సో అంటే ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ఇన్ ప్రైస్ లెవెల్ కదా, కానీ ప్రైస్ లెవెల్ తగ్గుతుందంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ తగ్గినట్టే కదా. అంటే ఇట్ క్యాన్ బీట్ ద ఇన్ఫ్లేషన్ కదా. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడానికి ఇలాంటి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్స్ అంతా కూడా ఉపయోగపడుతుంది కదా. దీనికి ఉదాహరణ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఏంటంటే 33.7 lakh మెట్రిక్ టన్స్ అనేది ఇండ్యూస్ చేసింది అనమాట. లేదంటే ఆఫ్లోడ్ అనేది చేసింది. ఆఫ్లోడ్ అంటే గవర్నమెంట్ అనేది అందరికీ కూడా అందించింది అనమాట. ఇలా అందించడం వల్ల ఏంటంటే ఈ యొక్క వీట్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైజెస్ అనేది 19% అనేది డౌన్ అయింది. అంటే ఏంటంటే 19% డౌన్ఫాల్ అంటే తగ్గడం అనేది జరిగింది. ఇక్కడ ఇదే మనకుంటున్న ట్విస్ట్. అందుకోసమే దీన్ని ఏంటంటే ఇంట్రొడ్యూస్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు అసలైన మార్పు ఏంటి, ఈసారి తీసుకొచ్చిన వాటిట్లో ఏంటంటే చేంజెస్ ఏంటి? చేంజెస్ అంటే ఇప్పుడు మీకు ఏంటంటే
రెండు విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దాని యొక్క పనులు ఏంటి, ఎలా అది పనిచేస్తుంది, వ్యవహరిస్తుంది అర్థమవుతుంది. తర్వాత ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అంటే ఏంటి, అది ఎలా వ్యవహరిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే అసలైన మార్పులు అంటే గవర్నమెంట్ ఈసారికి ఇచ్చిన సిస్టంలో ఎలాంటి చేంజెస్ తెచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఇంతకుముందు ఏంటంటే సో చూడండి, మ్యాక్సిమం క్వాంటిటీ అంటే ఇప్పుడు మనం ఓపెన్ మార్కెట్ సిస్టంలో తీసుకున్నప్పుడు మ్యాక్సిమం క్వాంటిటీ ఎంత ఉండేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3000 మెట్రిక్ టన్స్ ఉండేది. ఏంటండి 3000 మెట్రిక్ టన్స్ అనేది ఉండేది. ఎవరైనా కానీ ఈ యొక్క ఆక్షన్ ద్వారా ఏంటంటే బయర్స్ అంటే కొనుగోలుదారులు, బయర్స్ ఎవరైతే ఉన్నారో వారు 3000 మెట్రిక్ టన్నుల వరకు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం క్వాంటిటీ అనేది మార్చారనమాట. మ్యాక్సిమం క్వాంటిటీ ప్రస్తుతానికి ఏంటంటే 10 to 100 మెట్రిక్ టన్స్ చేశారు. సార్ ఈ ట్విస్ట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి, ఎక్కువగా 3000 మెట్రిక్ టన్స్ దాకా కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? బల్క్ బయర్సే కదా. ఏమిటండి, బల్క్ బయర్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే మనం తక్కువగా చేసాము అంటే ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఖచ్చితంగా ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్. ఎవరిది తక్కువ మోతాదులో కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? స్మాల్ అండ్ మార్జినల్ బయర్స్ ఎక్కువవుతారు, అంతే కదండి. ఎప్పుడు కూడా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ బయర్స్ అనేది ఎక్కువవుతారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మనము ఇలాంటి ఒక పద్ధతిని ఫాలో అవుతున్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ స్మాల్ బయర్స్, చూడండి మోర్ స్మాల్ బయర్స్ అన్నప్పుడు ఇక్కడ ప్రభావం ఎక్కడ పడుతుంది? ఖచ్చితంగా రీటైలింగ్ మీద పడుతుంది. అంటే డైరెక్ట్గా ఏంటంటే బల్క్ బయర్స్ తీసుకున్నప్పుడు వీరు ఎక్కువ లాభాలకు తీసుకుంటూ మళ్ళీ సర్క్యులేషన్ చేస్తున్నప్పుడు అంటే మనీ అనేది ఏంటంటే చాలా వరకు ప్రైస్ తగ్గదు. అలాగే ఏంటి బల్క్ బయర్స్ అంతా కూడా ఏంటంటే మోనోపోలీ సాధిస్తూ ఉంటారు. మోనోపోలీ అంటే వీళ్ళే ఎక్కువ తీసేసుకుంటూ మొత్తాన్ని వీళ్ళే హోల్డ్ చేసుకుంటూ వీళ్ళే మళ్ళీ రేట్తో గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం స్మాల్ అండ్ మార్జినల్ బయర్స్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ మోనోపోలీని బ్రేక్ చేయొచ్చు అనమాట. ఈజీగా అనేది గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా స్మాల్ బయర్స్ వాళ్ళకి వెళ్తున్నప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ని ఈజీగా మనం తగ్గించవచ్చు, రేట్లు మనం విపరీతమైన డౌన్ఫాల్ చేయడానికి అనేది అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ స్టేట్తో ఇష్యూ ఏంటి, ఇంతకుముందు చెప్పాను. స్టేట్తో ఏంటంటే చూడండి, స్టేట్ గవర్నమెంట్తో వచ్చిన సమస్య ఏంటి ఈ న్యూస్లో ఏంటంటే, ఇక్కడ చూడండి ఇంతకుముందు ఏం చెప్పాను, స్టేట్ వచ్చేసి వితౌట్ ఆక్షన్ వచ్చేసి ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అంటే ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టంలోనే పొందొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్లో మన గవర్నమెంట్ ఏం చెప్పారు అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, సెంట్రల్ స్టాప్డ్ ఏంటది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి స్టాప్డ్ స్టేట్ ఫ్రమ్ ఏమిటండి, స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రమ్ OMSS అంటే ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్ ద్వారా ఆహార ధాన్యాలు పొందడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ సేల్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి అనేది ఆపివేయడం అనేది జరిగింది. సార్ అలా ఆపితే ఏంది సార్ సమస్య? అసలైన సమస్య ఏంటంటే ఇక్కడ కొన్ని స్టేట్స్ అనేది రియాక్ట్ అయ్యాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో రియాక్ట్ అయ్యాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యాంటీ బీజేపీ అంటాం, లేదంటే బీజేపీ కాని గవర్నమెంట్, ముఖ్యంగా కర్ణాటక గవర్నమెంట్ అనేది రియాక్ట్ అయింది. కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్, ఏమిటండి కాంగ్రెస్ సపోర్టివ్ గవర్నమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రామిస్ ప్రకారం అంటే అన్నా భాగ్య, ఏమిటండి అది అన్నా భాగ్య స్కీమ్, వారి యొక్క పోల్ కమిట్మెంట్ ప్రకారం, ఎలక్షన్ కమిట్మెంట్ ప్రకారం ఏంటంటే అన్నా భాగ్య స్కీమ్ ద్వారా ఏంటంటే రైస్ అనేది మార్జినలైజ్డ్ కుటుంబాలకు అనేది ఇస్తామనేది మాట ఇచ్చారన్న, మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్ ఇస్తామనేసి మాట అనేది ఇచ్చారు. కాకపోతే ఆ మాటను నిలబెట్టుకోవాలంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా రైస్ అనేది కావాలి. కానీ ఇప్పుడు ఆ అన్నాభాగ్యాకి తగినటువంటి రైస్ కర్ణాటక అనేది ప్రొక్యూర్ చేయన నో ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఈ ఓపెన్ మార్కెట్ సిస్టమ్ని నమ్ముకొని ఉంటున్నప్పుడు ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో వాళ్ళు ప్రొక్యూర్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఇది నష్టమే కదా. అవునండి. అలాగే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే ఇలాంటి ఒక నిర్ణయాల వల్ల ఇంకొక అపోజింగ్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్, టీఎన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ క్రియేటింగ్ హర్డల్స్, ఏంటి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. దేనికి? స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్కి. స్టేట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి మీరే అడ్డంకులు చెప్తున్నారు అని చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, లేదు మేము ఇన్ఫ్లేషన్ని కర్బ్ చేయాలని మాత్రమే ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నామే కానీ ఫుడ్ సెక్యూరిటీని ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ ఇది. సో ఓవరాల్గా ఏంటి అసలు ఇష్యూ ఏంటి అనేది తెలుసుకున్నాము, కంటెంట్ ఏంటో తెలుసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాము, సబ్జెక్ట్ తెలుసుకున్నాము, పాయింట్స్ ఫార్మేట్ తెలుసుకున్నాము. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మీకు ఖచ్చితంగా చేరవేస్తారండి. సో అందువలనే స్టూడెంట్స్ నా క్లాస్ వినండి, పీడిఎఫ్ తీసుకోండి, రెగ్యులర్గా రివైజ్ చేస్తుండండి, అద్భుతంగా ఉంటుంది మీ ప్రిపరేషన్ అనమాట.
అంతే క్వాలిటీగా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తుంటాను, మీ సపోర్ట్ ఉన్నంత కాలం. అలాగే మీకు అందరికీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే చూడండి, టార్గెట్ ప్రిలిమ్స్ 2024లో ప్రిలిమ్స్ టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా పర్సనలైజ్డ్ గైడెన్స్, సురేష్ సార్ యొక్క గైడెన్స్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీకోసం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నామండి. డైరెక్ట్గా సురేష్ సార్ యొక్క గైడెన్స్లో మీకు మెంటార్షిప్ అనేది 10,000 రూపీస్ అనేది మీకు ఫీజ్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అన్నమాట. ఎవరంతా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ స్టూడెంట్స్, ఈ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవాలంటే మీకు ఒక్కసారిగా కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉండాలి. ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్లో అతిపెద్ద సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉంటున్న క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు సెంధిల్ బాలాజీ. ఆ సెంధిల్ బాలాజీని అనే వారిని కొన్ని కేసెస్లో అరెస్ట్ అనేది చేశారు. ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ ఏంటో చెప్తాను, తర్వాత సమస్య ఏంటో మనం తీసుకెళ్దాం. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో కన్నా కానీ మీకు పాలిటీలో గవర్నర్ యొక్క పొజిషన్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ ఏంటంటే చాలా విషయాలు ప్రశ్నార్థకంగా మారుతుంది. అదేంటో మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి ఏం జరిగింది అనేది ఫస్ట్ మనం చూద్దాం. సెంధిల్ బాలాజీ ఎవరతను? సెంధిల్ బాలాజీ అనేవారు ఎవరు? ఇది పొలిటికల్ న్యూస్గా ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను డిస్కస్ చేయలేదు. బట్ ఇక్కడ ఈసారి ఏంటంటే ఇది గవర్నర్ యొక్క ఇష్యూగా మారింది కాబట్టి ఖచ్చితంగా నేను డిస్కస్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సెంధిల్ బాలాజీ అనేవాళ్ళు ఎవరు? వారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఒకరన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో సీఎంతో పాటు ఉంటున్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో వారు ఒక మినిస్టర్. ఇక్కడ వరకు మనకు క్లియర్. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సెంధిల్ బాలాజీ పైన ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎవరది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేవారు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేసిన తర్వాత వారి మీద కొన్ని నిందలు అనేది వేశారు. ఏంటంటే 2015లో జాబ్ స్కామ్లో ఇరుక్కున్నారు అని, ఇంకా చాలా కేసెస్ అనేది వారి మీద వేశారండి. అంటే కరప్షన్ కేసులు కానీ, క్యాష్ కానీ, మనీ లాండరింగ్ కానీ, ఇలాంటి కేసెస్ అనేది వాళ్ళ మీద నమోదు చేయడం అనేది జరిగింది. ఇక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే నమోదు చేసిన తర్వాత వారిని ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పరంగా ఏంటంటే వారిని జైల్లో అనేది ఉంచున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే తమిళనాడు గవర్నర్ వచ్చేసి వితౌట్ సీఎం కన్సల్టేషన్. ఏంటండి? వితౌట్ సీఎం కన్సల్టేషన్. ఏంటది? సీఎంని కన్సల్ట్ కాలేదు అంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి మనము. సీఎంని కన్సల్ట్ కాకుండా టీఎన్ గవర్నర్ ఏం చేశారంటే డైరెక్ట్గా ఈ సెంధిల్ బాలాజీని ఏంటంటే డిస్మిస్ అనేది చేసేశారనమాట. అంటే ఇక్కడ నుంచి వారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో తన మినిస్టర్ పదవిలో ఉండకూడదు అనేసి. దానికి వాళ్ళ తరపు నుంచి వివరణ ఏం చెప్పారంటే there are reasonable apprehensions that continuation of Thiru V. Senthil Balaji in the Council of Ministers will adversely impact the due process of law. So due process of law ni impact అవుతుంది. అలాగే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, న్యాయబద్ధమైన ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆపుతుంది. అలాగే కాన్స్టిట్యూషనల్ మెషినరీని బ్రేక్ డౌన్ చేస్తుంది. అందువల్లనే తనను నేను డిస్మిస్ చేస్తున్నాను అనేది ఇక్కడ రాజ్భవన్ స్టేట్మెంట్, అంటే గవర్నర్ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ అనేది వెలువడింది. ఇక్కడ తిరిగి మన సీఎం తమిళనాడు సీఎం గారు ఏం ప్రశ్నించారు అంటే ఇక్కడ వాళ్ళని కన్సల్ట్ కాకుండా, సీఎం ఆఫీస్ని కన్సల్ట్ కాకుండా డైరెక్ట్గా అనేది ఏంటంటే గవర్నర్కి పవర్ ఉందా లేదా. ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి డిస్కస్ చేస్తుంటే ఈ పాయింట్ చూడండి. ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా పాలిటిక్స్ వేరు, ఇది పాలిటీ. చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. పాలిటీ, గవర్నర్ అనే అతను పాలిటీలో గవర్నెన్స్లో ఒక భాగమే కానీ పాలిటిక్స్లో భాగం కాదు. ఇక్కడ చూడండి, పాలిటిక్స్ అన్నప్పుడు సీఎం వారు మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. లేదంటే గవర్నర్ యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే కన్సల్టింగ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇప్పుడు గవర్నర్ యొక్క రోల్నే మనం చదువుతున్నాం. గవర్నర్ యొక్క రోల్, ఇప్పుడు గవర్నర్ అనే వ్యక్తి ఉన్నారు, వారి యొక్క రోల్ ఏంటి, వాళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏంటి, వాళ్ళు స్వయంగా యాక్ట్ అవ్వచ్చా లేదా అనేది అక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో ఏమి ఇచ్చింది, కాన్స్టిట్యూషనల్ పవర్ ఏంటి, పార్లమెంటరీ సిస్టంలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, తన యొక్క రోల్ అనేది యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అనేది డిస్క్రైబ్ చేయడం.
కొద్దిగా డీటెయిల్డ్ ఆర్టికల్గా ఉంటుంది. సో అందువల్ల కొద్దిగా మీకు క్లారిటీ అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఆర్టికల్తోనే మీకు ఏంటంటే చాలా క్వశ్చన్స్ అనేది క్లియర్ అయిపోతుంది. అందుకే ఇది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్లో ఏంటంటే మనకి 153 నుంచి కూడా 153 నుంచి 161 వరకు ఉంటున్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆర్టికల్స్లో ఏంటంటే గవర్నర్ యొక్క రోల్ అనేది డిఫైన్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గవర్నర్ వచ్చేసి ఏంటంటే స్టేట్ యొక్క అక్కడ ఉంటున్న రాష్ట్రాల యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఏమిటండి, ఇది ఎగ్జిక్యూటివ్ పవర్ యొక్క హెడ్ అనమాట. స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్కి హెడ్గా అతన్ని తీసుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే ఇక్కడ తన యొక్క యాక్షన్స్ కానీ ఇతన్ని యాక్చువల్గా ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పచ్చు. ఏమనొచ్చు, కాన్స్టిట్యూషనల్ హెడ్. కాన్స్టిట్యూషన్ పరంగా తనని హెడ్గా ఎంచుకుంటున్నారే కానీ అతనికి ఓటు అయితే వేయట్లేదు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి కాదు. కాన్స్టిట్యూషనల్ హెడ్ లేదంటే టైటులర్ హెడ్ అని కూడా చెప్తాం. టైటిల్కి హెడ్డే. నామినల్ ఎగ్జిక్యూటివ్ అని కూడా చెప్పచ్చు. ఒరిజినల్ ప్యూర్ ఎగ్జిక్యూటివ్ కాదు. ఎందుకంటే చూడండి, ప్రెసిడెంట్ వచ్చేసి ఎప్పుడు కూడా అంటే హీ విల్ బీ ఏ కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఇతను ఏంటంటే మనకి చాలా వరకు అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ అంత పవర్ ఇతనికి లేదు. అదే ఇక్కడ నామినల్ హెడ్ అనమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ అయినా సరే మనం ఏదో ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి ఎన్నుకుంటాం, కానీ అతనికి హై పవర్ ఉంటుంది. కానీ గవర్నర్ అలా కాదు కదా. అలాంటప్పుడు తన యొక్క పవర్స్ అనేది ప్రశ్నార్థకం. ఇక్కడ ఏంటంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇవన్నీ అంటున్నా కానీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఖచ్చితంగా ఏంటంటే అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏంటది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సీఎం మరియు తన యొక్క మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ సీఎం యొక్క అడ్వైస్తోనే వారు ఫంక్షనింగ్ అనేది చేయాలనేది ఇక్కడ క్లియర్గానే చెప్పారు. కానీ కొన్ని సమయాల్లో మాత్రమే ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఎమర్జెన్సీ కానీ లేదంటే ఏదైనా ఇతర మెజారిటీ కోల్పోయిన సీఎం కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వీరి యొక్క పని అనేది ఏంటంటే అప్పుడు వాళ్ళు స్వయానా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ మిగతా సమయాల్లో స్వయానా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదన్నమాట. తర్వాత ఏంటంటే ఈ యొక్క గవర్నర్ యొక్క రోల్ అనేది చాలా చాలా వైటల్. ఏంటంటే యూనియన్కి అలాగే స్టేట్కి మధ్య ఒక వైటల్ లింక్, ఇంపార్టెంట్ లింక్ ఎవరు అంటే మన యొక్క గవర్నర్ యొక్క రోల్ అన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి మన యొక్క సో కాల్డ్ గవర్నర్. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత మళ్ళీ మనం తీసుకుంటున్నాము అంటే ఇతను అపాయింట్స్, ఎవరెవరిని అపాయింట్ చేస్తారు. సో మన గవర్నర్ వచ్చేసి అపాయింట్స్ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఇది కూడా ఏంటి, స్వతంత్ర నిర్ణయమా? కాదు కదా. సో తనకు నచ్చిన వారిని వారు సీఎం గానో అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గానో ఎన్నుకోవచ్చా? లేదు కదా. అపాయింట్ చేస్తారు, కానీ అక్కడ ఎన్నుకోవడం అనేది అక్కడ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం యొక్క రికమెండేషన్తోనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఎన్నుకుంటారనమాట. అలాగే ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మనకి క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ వస్తుందంటే ఇక్కడ రిమూవల్ ఆఫ్ మినిస్టర్. సో ఇప్పుడు మనం చూసాం కదా పైన ఉన్న కరెంట్ అఫైర్స్, రిమూవల్ ఆఫ్ మినిస్టర్ని రిమూవ్ చేయడానికి మన యొక్క గవర్నర్కి అనేది పవర్ ఉందా లేదా అంటే ఆ పవర్ అనేది మనకి ఆర్టికల్ 164 క్లాస్ 1, చాలా జాగ్రత్తగా వినాలి. 164 క్లాస్ 1లో ఏంటంటే మినిస్టర్ వచ్చేసి ప్లెషర్ ఆఫ్ గవర్నెన్స్. సో చూడండి, మినిస్టర్ పరంగా అక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ప్లెషర్ ఆఫ్ గవర్నర్ అని ఇచ్చున్నారు. ప్లెషర్ ఆఫ్ గవర్నర్. ఇక్కడ ప్లెషర్ ఆఫ్ గవర్నర్ అన్నప్పుడు గవర్నర్ అనుకున్న సమయం అంతా కూడా అతన్ని రిమూవ్ చేసేయవచ్చా అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాదు. ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి, ఇంటర్ప్రెట్ అనేది చేయాలి. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ప్లెషర్ ఆఫ్ గవర్నర్ అన్నప్పుడు ఈ యొక్క ఆర్టికల్ని ఇంటర్ప్రెట్ చేసే వాళ్ళు ఎవరు? కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్. ఎవరండి? కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అనేవారు ఏం చెబుతున్నారు అంటే చూడండి, దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే రెండు విషయాలు. ఏంటది ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే చూడండి, ఇక్కడ గవర్నరు ఇక్కడ రిమూవ్ చేస్తున్నారు అంటే మినిస్టర్ ప్లెషర్ ఆఫ్ గవర్నర్ అనుకున్నప్పుడు మినిస్టర్ని రిమూవ్ చేయొచ్చు. కాకపోతే అది ఎలా? ఓన్ కెపాసిటీ అంటే ఏంటి? తన ఇష్టానికి తను నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఎవరిని కన్సల్ట్ కాకుండా తీసుకోవడానికి ఓన్ కెపాసిటీ అంటాం. ఇలా ఓన్ కెపాసిటీతో యాక్ట్ అవ్వచ్చా? లేదంటే కన్సల్టేషన్. ఏంటది? కన్సల్టేషన్ విషయానికి వస్తున్నప్పుడు కన్సల్టేషన్ విత్ ద సీఎం అండ్ సిఓఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. కన్సల్టేషన్ అది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఇది కరెక్ట్. ఓన్ కెపాసిటీ చేశారంటే ఏమవుతుందంటే ఇక్కడ ప్యారలల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఏంటది? ప్యారలల్
గవర్నెన్స్. ఎందుకని? ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడిన ఒక వ్యక్తి, ప్రజలంతా కూడా నిర్ణయించుకున్న వ్యక్తి, అతను అక్కడ ఉంటున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే తనతో కన్సల్ట్ అవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? మన యొక్క గవర్నర్కి ఉంటుంది. తనంతట తాను నిర్ణయాలు ఎక్కడో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వ్యక్తి డైరెక్ట్గా వచ్చేసి ఒక స్టేట్లో ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తిని రిమూవ్ చేయడం అనేది న్యాయం కాదు. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ కన్సల్టేషన్ అనేది ఉండాలి. కన్సల్టేషన్ అనేది అంటే ఓన్లీ ఇఫ్ సీఎం అలోస్ అంటే ఏంటి? చీఫ్ మినిస్టర్ అలో చేయాలి, గవర్నర్కి వాళ్ళు కూడా కన్సల్ట్ చేసి పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే ఏంటంటే ఓన్లీ సీఎం అలోస్, గవర్నర్ ఎంపవర్స్ అంటే ఏంటి? గవర్నర్ నిర్ణయాలు తీసుకోవడానికి సీఎంని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇది కరెక్టా? కాదు కదా. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఇది చెప్పకూడదు కానీ అది మళ్ళీ పాలిటిక్స్ అయిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్, బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే జనరల్గా మనం తీసుకోండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ చూడండి. తెలంగాణకి బీజేపీ గవర్నమెంట్కి పడినప్పుడు తెలంగాణలో గవర్నర్తో సమస్య, పాండిచ్చేరికి సెంట్రల్ గవర్నమెంట్కి పడినప్పుడు పాండిచ్చేరిలో సమస్య. ఒకప్పుడు 6 ఏళ్ల క్రితం ఏంటంటే 4-5 ఏళ్ల క్రితం కూడా చూసుకున్నారు అంటే హిమాచల్లో ఇదే సమస్య ఉండేది. బాగా చూడండి, మన ఇండియాలో ఎక్కడంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ అక్కడ పవర్లో ఉంటుంది, అక్కడ పవర్ రాదు, అక్కడ ప్రాబ్లం రాదు స్టేట్ గవర్నమెంట్తో. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్న తమిళనాడు అయితే ఇక్కడ బీజేపీ లేదు కదా. అలాంటప్పుడు బీజేపీ అక్కడ ఉన్న పాలిటిక్స్లో ఏంటంటే ఇబ్బందులు వస్తుంటాయి. సో ఇది గవర్నెన్స్లో కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషనల్గా మనం స్టడీ చేసినప్పుడు ఇది అస్సలు కరెక్టే కాదనేది ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెబుతున్నది. ఏమిటంటే ఇక్కడ ఏంటంటే గవర్నర్ అనేవారు ఏంటంటే తనకంటూ ఫంక్షనింగ్ ఏమీ లేదు, తన డ్యూటీని నిర్వర్తించాలి. ఆ డ్యూటీ అనేది వీళ్ళని కన్సల్ట్ చేస్తూ నిర్వర్తించాలనేది అక్కడ చెబుతున్నారు. సో ఇలాంటి రికమెండేషన్స్ అనేది కొన్ని కమిటీస్ కూడా ఇచ్చున్నాయి. ఏంటంటే కొన్ని కమిషన్స్ అంటే మనకి మన యొక్క సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ కమిషన్స్ గురించి ఏ కమిషన్ ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చింది అనే దాని గురించి ఒకసారిగా తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే సర్కారియా కమిషన్. ఏమిటండి అది? సర్కారియా కమిషన్ అనేది గవర్నెన్స్ పరంగా ఎన్నో రికమెండేషన్స్ అనేది ఇచ్చింది. అలాంటి రికమెండేషన్స్లో 1983లో వచ్చిన ఈ సర్కారియా కమిషన్ అనేది గవర్నర్ పరంగా ఏంటంటే కొన్ని సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్. సో ముఖ్యంగా ఏంటంటే సర్కారియా కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్. సో ఇక్కడ నుంచి మీరు ఇది మర్చిపోకూడదు స్టూడెంట్స్. సర్కారియా కమిషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ని చెప్పేదే మన యొక్క సో కాల్డ్ సర్కారియా కమిషన్. ఇక్కడ ఏంటంటే సర్కారియా కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఏంటంటే గవర్నర్ అనే అతను ఎప్పుడూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు డిసైడ్ చేయడం కాదు. చూడండి, సెలెక్షన్ ఆఫ్ గవర్నర్. సో సర్కారియా కమిషన్ ప్రకారం ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ గవర్నర్ అనేది ఖచ్చితంగా ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ అలాగే లోక్సభ స్పీకర్ తర్వాత పిఎం వీళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత, పిఎం వచ్చేసి వాళ్ళిద్దరిని కన్సల్ట్ అయిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలనేది అక్కడ ఉంటున్న వారి యొక్క రికమెండేషన్. ఎందుకంటే ఇక్కడ మోనోపొలీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరినైతే అనుకుంటుందో వాళ్ళని గవర్నర్ ఎంచుకోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్లో ఉండే మెషినరీస్ ఫెయిల్ అవ్వడానికి అనేది వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు అనేది క్లియర్గా అనేది కనిపిస్తుంది. అందుకోసం ఏంటంటే ఇలాంటి మార్పులను తీసుకొస్తున్నారు. అలాగే ఏంటంటే 2000లో ఇంకొక రికమెండేషన్ అయితే చేశారు. దాన్ని ఏమంటే నేషనల్ కమిషన్. ఏమిటండి అది? నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. చూడండి, కాన్స్టిట్యూషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనే దాన్ని స్టడీ చేసి రివ్యూ చేయడానికి ఒక కమిషన్ ఫామ్ చేశారు. ఆ కమిషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే సెలక్షన్లో మార్పులు అనేది చెప్పారు. అంటే ఏంటంటే ఈ కమిషన్ ప్రకారం ఏంటంటే ఏం సజెషన్, సో గవర్నర్ని ఎన్నుకునే వారిలో గవర్నర్ని ఎన్నుకోవాలంటే అక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. మనందరికీ తెలుసు ప్రెసిడెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఏంటంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. కానీ ప్రెసిడెంట్ మస్ట్ కన్సల్ట్. ప్రెసిడెంట్ అనేది ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటే స్టేట్ సీఎం. చూడండి, స్టేట్ సీఎంని కూడా కన్సల్ట్ అవ్వాలి. అంటే గవర్నర్ని మనంతటా మనం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవద్దు, స్టేట్ సీఎంని కూడా అడగాలని చెప్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన రికమెండేషన్ విషయానికి వచ్చినారంటే 2007లో ఏంటంటే పుంచి కమిషన్. ఇలాంటి కమిషన్లు అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇలా వస్తున్నప్పుడే మీరు ఆర్టికల్గా మీరు నేర్చుకోగలరు. పుస్తకాలలో డైరెక్ట్గా అనేది ఎక్కువ కంటెంట్లు మీరు కవర్ చేయలేరు. ఇలాంటప్పుడే మీరు కంటెంట్ అనేది కవర్ చేస్తారు. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్కి ఏంటంటే ఒక కమిటీ అనేది ఉంటుందన్నమాట. పుంచి కమిషన్లో ఏంటంటే ఒక కమిటీ అనేది ఫామ్ చేయండి. ఆ కమిటీలో ఎవరెవరు అంటే పిఎం ఉండాలి, హోమ్ మినిస్టర్ ఉండాలి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, తర్వాత అంటే స్పీకర్ ఉండాలి, అంటే లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ ఉండాలి,
తర్వాత ఏ స్టేట్ అయితే ఉంటుందో స్టేట్ సీఎం ఉండాలి. వీరందరూ కలిసి డిస్కస్ చేసి కన్సల్ట్ చేసి ఒకరిని ఎన్నుకోగలరు. అలాగే ఏంటంటే ఇక్కడ పుంచి కమిషన్ అంటే చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే తనంతట తను నిర్ణయాలు తీసుకుంటాడు అనే ఒక కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా డిలీట్ చేసేయండి అని చెప్తారనమాట. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా మన డెమోక్రసీలో ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్నుకోబడిన అతనికి ఎక్కువ పవర్ ఉండాలి. అలాగే ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్కి రెస్పాన్సిబుల్ పర్సన్కి ఏంటంటే పవర్ ఉండాలి. సో ఇక్కడ ఇవి ఉన్నప్పుడే ఇది కరెక్టు. లేదంటే ఏంటంటే అక్కడ మోనోపొలీ జరిగిపోతుంది. గవర్నర్ తన అనుకున్న తన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తికి ఏమి లాభం, అలాంటి ఒక ప్రశ్న అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ దిస్ ఇస్ వాట్ ద కంటెంట్. సో చూడండి, ఈ కంటెంట్ ఎలా వెళ్ళామనే చూడండి. ప్రజెంట్ ఇష్యూ చూసాము, గవర్నర్ రోల్ చూసాము, అతను ఏం చేశాడో చూసాము, తర్వాత దాంట్లో ఉంటున్న మార్పుల కోసం రికమెండేషన్, హిస్టారికల్ రికమెండేషన్ చూసాము. ఈ విధంగానే మనం ప్రతి చిన్న ఆర్టికల్ని కూడా చాలా బ్రాడ్గానే చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. చూడండి, నా క్లాసెస్ మాత్రం నా స్ట్రెంత్ నేను ఎప్పుడు చెప్తాను కంటెంటేనండి. మీకు అద్భుతమైన కంటెంట్ని అద్భుతంగా అర్థమయ్యేలా అందించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. నోట్స్ కూడా మనది క్లియర్గా ఉంటుంది. యూ కెన్ కలెక్ట్ దెమ్ అండ్ కీప్ ప్రిపేరింగ్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం 6th నుంచి కూడా 12th వరకు ఉంటున్న అద్భుతమైన ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మీకు అందిస్తున్నాం. 15,000 రూపీస్ కాస్ట్ చేసి ఈ కోర్స్ అనేది మీకు 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్తో 10Kకే అందిస్తున్నాం. ఎవరైతే యూపీఎస్సీ స్టార్టింగ్ స్టేజెస్లో చదువుతూ ఉన్నారో, ఇప్పుడే స్టార్ట్ చేస్తూ అద్భుతంగా చదవాలని కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క కోర్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అండి. డోంట్ మిస్ దిస్ కోర్స్. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ అనేది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధితమైన ఆర్టికల్. ఇండియాస్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ డిటెక్టింగ్ యూనివర్స్ వైబ్రేషన్. సో మొన్న మనం యూక్లిడ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక అద్భుతమైన ఆర్టికల్ గురించి చదువుతున్నాం. దట్ ఈస్ అవర్ ఇండియాస్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఇవంతా కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి కొన్ని పదాలకంటూ వివరణలు మనం తెలుసుకోవాలండి. సో అందులో ఏంటంటే చూడండి, జయంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ ఎక్కడుంది, ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. తర్వాత పల్సర్ అబ్జర్వేషన్ అంటారు. పల్సర్ అంటే ఏంటి, మనం తోలుతున్న పల్సర్ బైకులు కావు, ఇది వేవ్, అది ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత ఏంటంటే వారు ఎలా దీన్ని మెషర్ చేస్తున్నారు, కాస్మిక్ క్లాక్స్ అంటే ఏంటి, అల్ట్రా లో ఫ్రీక్వెన్సీలో వీళ్ళు మెషర్ చేస్తున్నారు అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్ కంటూ సమాధానాలే ఈ యొక్క కంటెంట్లో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునేది ఏంటంటే, సో ఈ యొక్క ఆర్టికల్లో మనం తెలుసుకునేది ఏంటంటే, సో ఇక్కడ ఉంటున్న మన రేడియో టెలిస్కోప్ ఏంటి, జయంట్ మీటర్. సో ఏమిటంటే అది జయంట్ మీటర్ వేవ్. ఒక విషయం తెలుసుకోండి, మీటర్ వేవ్ టెలిస్కోప్స్లో తీసుకున్నారు అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ మీటర్ వేవ్ టెలిస్కోప్ ఇదేనండి. చూడండి, టెలిస్కోప్లో ఇది లార్జెస్ట్ కాదు, కానీ రేడియో టెలిస్కోప్స్లో చూడండి, రేడియో టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేడియో టెలిస్కోప్స్లో జిఎంఆర్టీ అంటాము. ఈ రేడియో టెలిస్కోప్లో మీటర్ వేవ్ టెలిస్కోప్స్లో ఏంటంటే ఇదే లార్జెస్ట్ ప్రపంచవ్యాప్తంగా. సరే, ఇక్కడ మనము జిఎంఆర్టీ గురించి కొన్ని వివరణలు తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క రేడియో వేవ్ టెలిస్కోప్ అనేది మనం రేడియో టెలిస్కోప్ అంటాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం, మెయిన్ పని ఏంటి అని తీసుకున్నామంటే ఇవి లో ఫ్రీక్వెన్సీలో ఫంక్షన్ అవుతుంది. ఏమంటాం దీన్ని, లో ఫ్రీక్వెన్సీ రేడియో టెలిస్కోప్. ఇండియాలో ఉన్న దాంట్లోనే లార్జెస్ట్ టెలిస్కోప్ ఇది. అలాగే రేడియో టెలిస్కోప్ ఇది. అలాగే మనకి ఏంటంటే లో ఫ్రీక్వెన్సీలో వస్తున్న రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏంటంటే ఇది డిటెక్ట్ అనేది చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఆస్ట్రోఫిజికల్ స్టడీస్కి, ఏమిటండి ఇది ఆస్ట్రోఫిజికల్ స్టడీస్కి ఇండియాలో అనేది మనం వర్క్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏంటంటే ఇండియాలో వర్క్ చేస్తున్నామంటే ఈ ఆస్ట్రోఫిజికల్ స్టడీస్కి మనం ఉపయోగించే ఈ యొక్క కాల్డ్ ఈ యొక్క టెలిస్కోప్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది మనకి ఇంపార్టెంట్. ఆ ప్లేస్ ఏంటంటే కోడాడ్ అంటారు. యాక్చువల్గా పూణే నుంచి కూడా 80 కిలోమీటర్స్ దూరంలో అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది లొకేట్ అయిన ప్రాంతం ఏంటంటే ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్న ఏజెన్సీ ఏంటంటే నేషనల్ సెంటర్ ఆఫ్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్. ఏమిటండి ఇది రేడియో ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఆర్గనైజేషన్ ఇది. రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అనేది దీన్ని ఏంటంటే ఓవరాల్గా అనేది స్టడీ చేసి చూసుకుంటున్నారు. NCRA అంటారు. సో వీరంతా కూడా ఎవరి కంట్రీలో ఫంక్షనింగ్ చేస్తున్నారంటే TIFR. ఐ హ్యాడ్ పర్సనలీ విజిటెడ్ దిస్ ప్లేస్ అండి. TIFR డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో వస్తుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబైలో ఉంటుంది. TIFR ఎక్కడ ఉంటుంది, ముంబైలో అనేది ఉంటుంది. ఈ ముంబైలో ఉంటున్న TIFR వచ్చేసి ఐ హ్యాడ్ పర్సనల్ విజిట్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ మనం చూడొచ్చు.
ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా అనేది వీటి ద్వారా ఏంటంటే స్టడీ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది. వీరేంటంటే ఆస్ట్రానమీలో ఉంటున్న రేడియో వేవ్స్ ఏదైతే ఉన్నాయో మన యొక్క కాస్మిక్ అంటే యూనివర్స్లో ఉంటున్న రేడియో వేవ్స్ని వాటిని స్టడీ చేస్తూ డిఫరెంట్ వేవ్ లెంత్లో వస్తున్న సిగ్నల్స్ని స్టడీ చేస్తూ వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూడండి ముఖ్యంగా ఏంటంటే పల్సర్స్ ఇన్ అవర్ చూడండి పల్సర్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ, పల్సర్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ. పల్సర్స్ అనేది మన గ్యాలక్సీలో నుంచి వెలువడుతూ ఉంటాయి. ఆ పల్సర్స్ని ఏంటంటే వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు, వీటిని ఏంటంటే స్టడీ చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యమైన డౌట్ కానీ క్లారిటీ రావాల్సింది అంటే ఈ పల్సర్లు అంటే ఏంటి అనేది మనకి తెలుసుకోవాలన్నమాట. చూడండి పల్సర్ అంటే ఏంటి, ఈ పల్సర్ యొక్క ముఖ్యత్వం ఏంటి, దీన్నే మనం ఏమంటాము అనేది మనం తెలుసుకోవాలి. పల్సర్స్ అంటే ఏంటంటే చూడండి ముఖ్యంగా ఏంటంటే ర్యాపిడ్లీ రొటేటింగ్ ఏమంటాం మనం ర్యాపిడ్లీ రొటేటింగ్ న్యూట్రాన్ స్టార్స్, ర్యాపిడ్లీ రొటేటింగ్ న్యూట్రాన్ స్టార్స్ ఏవైతే ఉంటాయో చూడండి న్యూట్రాన్ స్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే సో కాల్డ్ పల్సర్స్ అని అంటాము. ఇంకా చెప్పాలి అంటే డెడ్ స్టార్స్ చూడండి డెడ్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెమనెంట్స్ ఏవైతే మిగిలిపోయిన పార్ట్స్ కానీ అవి కానీ వాటిని ఏమంటే గ్యాలక్సీలో ఉంటున్నాయి, వీటిని ఏంటంటే జనరల్గా పల్సర్స్ అని అంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీటికంతా కూడా హై డెన్సిటీ అనేది ఉంటుంది, చాలా హై డెన్సిటీతో అనేది ఉంటుంది అనేది క్లియర్గా అనేది చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చెబుతున్న ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కాస్మిక్ లైట్ హౌస్. పల్సర్స్ని ఏమంటాం మనం కాస్మిక్ లైట్ హౌస్ అని అంటాం. ఏమంటాం మనము కాస్మిక్ లైట్ హౌసెస్ అని అంటాము. కాస్మిక్ లైట్ హౌసెస్ ఎందుకంటాము, ఎందుకంటే వాటి నుంచి ఏంటంటే రెగ్యులర్లీ ఏంటంటే ఫ్లాష్ లాగా ఏంటంటే రేడియో బీమ్స్ అనేది ఎమిట్ చేస్తూనే ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఉంటున్న ఒక ట్విస్టెడ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇవి ఎమిట్ చేస్తున్న రేడియో బీమ్స్ అనేది అంటే పర్ఫెక్ట్ టైంతో అనేది ఎమిట్ అంటే ఒక ఈక్వల్ టైం ఇంటర్వెల్తో ఏంటంటే అవి ఎమిట్ చేస్తూ అంటే చూడండి ఒక టార్చ్ లైట్ అనేది కరెక్ట్ అయిన టైంతో మళ్ళీ సరైన టైంలో అదే టైంలో అలా వేస్తూ ఉన్నామంటే దాన్ని ఏమంటాం పీరియాడిక్ అంటాం. అంటే ఏంటి ఇవి సరైన సమయంలో కరెక్ట్గా అనేది ఎమిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ నుంచి వస్తున్న పల్సర్స్ నుంచి వస్తున్న సిగ్నల్స్, ఈ పల్సర్స్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ అనేది ఏంటంటే ఎలా వస్తాయంటే రెగ్యులర్గా న్యూట్రాన్ నుంచి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్ అంటే ఏంటి ఖచ్చితంగా ఒక నిమిషానికి ఒకసారి అన్నప్పుడు ఆ ప్రతి నిమిషానికి ఒకసారి వచ్చేలాగా రెగ్యులర్ ఇంటర్వెల్స్కి వస్తుంది. కాబట్టి రెగ్యులర్ ఇంటర్వెల్స్కి వస్తుందంటే ఏంటి ఖచ్చితంగా సరైన టైమింగ్ మెయింటైన్ చేస్తున్నట్టు కదా, అందుకనే దీన్ని ఏమంటే కాస్మిక్ క్లాక్స్ అని కూడా అంటాం. నేను అందుకే చెప్పాను ఈ కంటెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టర్మ్స్తో కూడిన కంటెంట్. కాస్మిక్ క్లాక్స్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి కాస్మిక్ క్లాక్స్ అంటే ఏంటి పల్సర్స్ నుంచి వస్తున్న సిగ్నల్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వస్తుంటాయి, ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వస్తున్న దాన్ని మనం ఏమంటాము కాస్మిక్ క్లాక్స్ అంటాం. అంటే పల్సర్స్కి కాస్మిక్ క్లాక్స్కి ఇంటర్లింక్ మనకు అర్థమైందా లేదా. ఈ కాస్మిక్ క్లాక్ నుంచి వస్తున్న సిగ్నల్స్ని రెగ్యులర్గా స్టడీ చేసి అనలైజ్ చేసేదే ఈ యొక్క మన యొక్క టెలిస్కోప్ యొక్క పని అన్నమాట. కాకపోతే ఈ టెలిస్కోప్ రెడీ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అల్ట్రా స్టేబుల్ పల్సర్ క్లాక్స్ అంటాం. అంటే రెగ్యులర్గా ఒకే టైమింగ్తో ఈ సిగ్నల్స్ అనేది వస్తూ ఉంటుంది, ఆ సిగ్నల్స్ని స్టడీ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఈ సిగ్నల్ స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే వారు ఒకటి డిటెక్ట్ చేశారు, ఏమిటంటే అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ. ఏమిటండి అది అల్ట్రా లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్న గ్రావిటేషనల్ వేవ్స్ అని డిటెక్ట్ చేశారనమాట. సో అల్ట్రా లో ఫ్రీక్వెన్సీలో ఉన్న గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్స్ని వాళ్ళని డిటెక్ట్ చేశారు. దీన్నే మనం ఏమంటామంటే నానో హెడ్స్. చూడండి అల్ట్రా లో ఫ్రీక్వెన్సీలో ఉండే గ్రావిటేషనల్ వేవ్స్ని మనం ఏమంటామంటే నానో హెడ్స్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటాం. యాక్చువల్గా వాళ్ళు డిటెక్ట్ చేసిన గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఒక బ్లాక్ హోల్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. అంటే బ్లాక్ హోల్ అనేది ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ మన యొక్క యూనివర్స్లో ఏంటంటే వైబ్రేషన్ రూపంలో అవి వైబ్రేట్ అవుతుండడం ఇప్పుడు లేదంటే రిపుల్స్ రూపంలో ఏంటది రిపుల్స్ అంటే ఒక సిగ్నల్ అనేది అంటే రిపుల్స్ అంటే అలల రూపంలో అలా అనేది ఎమిట్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఆ యొక్క వైబ్రేషన్స్ రూపంలో ఏంటంటే అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి, వాటిని డిటెక్ట్ చేసి స్టడీ చేయడం అనేది అర్థమైంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది సో కాల్డ్ రేడియో టెలిస్కోప్ నుంచి
ఇప్పుడుంటున్న స్టడీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి, ఆస్ట్రోఫిజికల్ స్టడీస్ ఏంటి, పల్సర్స్ అంటే ఏంటి, కాస్మిక్ క్లాక్స్ అంటే ఏంటి, కాస్మిక్ లైట్ హౌస్ అంటే ఏంటి, అలాగే మనము జయంట్ మీటర్ రేడియో టెలిస్కోప్ అంటే ఏంటి, ఇన్ని విషయాలు ఒక కరెంట్ అఫైర్సే కానీ పలు విషయాలను మనం ఒక ప్యాకేజ్లా అనేది నేర్చుకోవాలి. సో ఇలా ఏంటంటే గ్రావిటేషన్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా కూడా వీటిపైన పూర్తి స్టడీస్ అనేది పూర్తి కాలేదు, స్టడీ చేస్తూనే ఉన్నారు. దిస్ ఇస్ వాట్. కాకపోతే ఇక్కడ చదివిన గ్రావిటేషన్ వేవ్స్ అనేది ఒక బ్లాక్ హోల్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఆ బ్లాక్ హోల్ అనేది చాలా వరకు మచ్ హెవియర్ దెన్ సన్, మన సూర్యుడి కంటే కూడా చూడండి, మన సూర్యుడి కంటే కూడా చాలా 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 బరువైంది అనేది చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ మచ్ హెవియర్ దెన్ సన్. ఇవి అక్కడ వాళ్ళు కనుక్కున్న స్టడీస్ రిపోర్టు, దాని గురించి ఒక ఓవర్వ్యూ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడండి. ఐఐటి ఖరగ్పూర్ నుంచి కూడా ఏంటంటే ట్యాంపర్ ప్రూఫ్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్లో. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ టైమ్స్లో ఉంటున్న కరెంట్ అఫైర్స్. ఇది ఏంటో మనం చూద్దాం. ఐఐటి ఖరగ్పూర్ చూడండి, ఐఐటి ఖరగ్పూర్ నుంచి కూడా కొత్త స్టడీస్ అనేది కండక్ట్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక న్యూ ఇన్నోవేటివ్ సిస్టమ్తో అనేది అవుట్కమ్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. సో ఇందులో ఏంటంటే వాళ్ళు దేన్ని ఉపయోగిస్తున్నాం అంటే చూడండి, ట్యాంపర్ ప్రూఫ్ అంటే అంత ఈజీగా మనము ఆ యొక్క డీటెయిల్స్ అంటే బ్లాక్ బాక్స్ తెలుసా మీకు? బ్లాక్ బాక్స్ అంటే ఏదైనా కానీ యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఏం ప్రాబ్లం వచ్చింది అనే విషయాన్ని స్టడీ చేసే విధంగా ట్యాంపర్ ప్రూఫ్ సిగ్నలింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఎవరు ట్యాంపర్ చేయలేకుండా, ఎవరు దాన్ని మార్చలేకుండా స్ట్రాంగ్గా అనేది సేఫ్టీగా మెయింటైన్ చేయగలిగిన ఒక సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారనమాట. అలాంటి సిస్టమ్ ఏంటంటే బ్లాక్ చైన్, అంటే ఎవరు కూడా హ్యాక్ చేసో ఏం చేసో చేయలేరనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి దేన్ని ఉపయోగిస్తున్నారు? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొనేసి వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే ఇది బ్లాక్ బాక్స్ లాగా, మనకి బ్లాక్ బాక్స్ ఎలాగైతే అక్కడ ఉంటున్న ఇన్ఫర్మేషన్, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తుంది కదా, అలాంటి. సో బ్లాక్ బాక్స్. ఇంకా ముఖ్యంగా ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని సేఫ్టీ అనేది ఇన్ష్యూర్ చేయడానికి, సేఫ్టీ అనేది మనము ఇంకా చాలా ఎక్కువగా మెషూర్ చేయడానికి, అలాగే ఏంటంటే దానికోసం కావాల్సిన డేటా అంటే వాటి యొక్క ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ కూడా డేటా లాగర్ అనే ఒక రూపంలో ఏంటంటే స్టోర్ చేసి అనేది ఉంచుతారనమాట. సో ముఖ్యంగా దీన్ని ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు అంటే సేఫ్టీ కోసం ఒక విషయం మనకు తెలుసుకోవడానికి, తర్వాత కమ్యూనికేషన్ అంటే వెంటనే మనం ఏంటంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటప్పుడు, అలాగే ఏంటంటే ట్రైన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైన్ ఆపరేషన్స్ అనేది మనము బయట నుంచి కూడా మనం కంట్రోల్ చేయడానికి, లేదంటే మనం ఈజీగా మేనేజ్ చేయడానికి అనేది వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఇందులో ఏంటంటే ఇక్కడ డేటా అనేది అక్కడ ఉంటున్న వారందరి మధ్య క్విక్గా అనేది షేర్ చేసుకుంటూ మనం ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అంటే అక్కడ ఏం జరిగింది, ఏ ప్రాబ్లం నడుస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే విధంగా, సెక్యూరిటీని అష్యూర్ చేసే విధంగా అనేది ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకునేది క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటేనే మీకు గుర్తొచ్చేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ. ఏమిటండి మీకు గుర్తొస్తుంది? క్రిప్టో కరెన్సీ అంతా కూడా ఏంటి, మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తుంది. ఎందుకు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీనే తీసుకోవాలి అని తీసుకున్నామంటే బ్లాక్ చైన్ టెక్నాలజీకి అంటూ ఒక యూనిక్నెస్ ఉందండి. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది అంత ఈజీగా అనేది మనము కెనాట్ ట్యాంపర్, అంత ఈజీగా మనము వాటి యొక్క టెక్నాలజీ వర్క్ అనేది ఏంటంటే మనం ట్యాంపర్ అనేది చేయలేం. అంటే ఈజీగా అనేది మనం మాడిఫై చేయడం కానీ, మార్చడం కానీ, లేదంటే మ్యానిపులేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేయలేమన్నమాట. తర్వాత ఏంటంటే హ్యాకింగ్ లాంటి ఇబ్బందులు కూడా ఉండవు అనేది చెప్తున్నారు. సో అలాంటి ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏంటంటే దీన్ని మనం మేనేజ్ చేస్తాము అనేది చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ లైవ్ మూమెంట్స్ అంటే ఒక ట్రైన్ వెళ్తుందంటే దాని యొక్క లైవ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడానికి, తర్వాత ఏంటంటే అక్కడి నుంచి స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో స్టేషన్ మాస్టర్స్ వారందరి కంట్రోల్లో ఉండడానికి, ఇంకా చెప్పాలి అంటే అది పనిగా ఏంటంటే సిగ్నల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో సిగ్నల్ మేనేజర్స్ కానీ, సిగ్నల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకొస్తూ ఒక చోట మనం మెయింటైన్ చేస్తూ అందరినీ కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే అక్కడ ఇన్వాల్వ్ అవుతున్న ఎవరైతే ఉన్నారో అలాంటి ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఒకటి చేస్తూ ఏంటంటే సో ఇక్కడ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద రైల్వేస్లో ఇంకొద్దిగా అద్భుతంగా పనిచేయడానికి, అలాగే ఎలాంటి ఇబ్బంది రాకు. సో నెక్స్ట్ చూడండి, ఈ ఇమేజ్ నుంచి ఒక విషయం మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ టర్మ్ చెప్పబోతున్నాను. ఇక్కడ ట్రైబల్ ఉమెన్స్ ఆఫ్ సో కాల్డ్ కార్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్స్ చూడండి, అస్సాంకి చెందిన కార్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ చెందిన ట్రైబల్ ఉమెన్స్ యొక్క కల్చర్ని వాళ్ళంతా కూడా ఎక్కువగా జూమ్ అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ చూపించారు. కాకపోతే మనకి ఒక పాయింట్ నేను గుర్తుపెట్టుకోమని చెప్దాం అనుకున్నాను. షాల్ డేయింగ్ అంటే ఏంటంటే బాడీ బౌండ్ అంబ్రెల్లా. ఎందుకు సార్ ఇది చెప్తున్నారు అంటే ఈ మధ్య మీకు ఒక మష్రూమ్ గురించి క్వశ్చన్ వచ్చింది, క్యామల్ గురించి క్వశ్చన్ వచ్చింది, ఇలాంటి టర్మ్స్ కూడా ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి జస్ట్ తెలుసుకోండి.
కార్బీ ఆంగ్లాంగ్ డిస్టిక్ ఆసామికి చెందిన ట్రైబల్ ఉమెన్స్ అనేవారు హ్యూమన్ షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక గొడుగులాగా ఒక బాడీ బౌండ్ అంబ్రెల్లా, అంటే ఒంటికి అలా అతుక్కొని అలా బాడీతో టచ్ అయ్యి ఒక అంబ్రెల్లా షేప్లో ఉంటుంది. అది వాళ్ళకి ఏంటంటే ఎండ నుంచి ఇతర ఇబ్బందుల నుంచి కూడా సేఫ్ గార్డ్ చేస్తుంటుంది. దాన్ని ఏమంటారంటే షాల్ దేంగ్, ఏమంటారు షాల్ దేంగ్ అని అంటారు. ఓకేనా, దట్ ఈస్ వాట్. సో నెక్స్ట్ ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్. ఇది ఏంటంటే చూడండి, మనకి బాడీ మాస్ ఇండెక్స్. సో చూడండి, మన బాడీకి హైట్కి కంపేర్ చేస్తూ ఇంత వెయిట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉంటేనే ఆరోగ్యకరమైన వెయిట్, లేదంటే మీరు ఒబెసిటీ. సో అంటే ఏంటి, చాలామందికి ఆరోగ్యకరంగా ఒబెసిటీని మెషర్ చేయడానికి చాలా వరకు బిఎంఐ అనేది ఎక్కువగా అనేది ట్రెండీగా అనేది నడుస్తుంది. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే కంప్లీట్లీ ఫాల్స్. మీ ఆరోగ్యానికి, బాడీ ఫ్యాట్కి, చూడండి మీ బాడీ ఫ్యాట్కి ఒబెసిటీ చెప్పడానికి ఈ బిఎంఐ అనేది ఇంతకాలం నమ్మింది ఒక అబద్ధం. ఇంతకరకు చూసుకున్నా అంటే డాక్టర్ల దగ్గరికి పోయినా కానీ మీ బిఎంఐ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది, మీరు ఒబస్గా ఉన్నారు అని చెప్తుంటారు కదా. అంటే మీ బిఎంఐని మెయింటైన్ చేసుకోవాలి, మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలని చెప్తుంటారు కదా. కానీ ఇప్పుడు ఇంతకాలం నమ్మిన ఒక విషయం అబద్ధమైపోయింది. అదే ఈ ఆర్టికల్ అద్భుతంగా చెప్పారు. నేను ఒక సమ్మరీ ఇస్తాను ఈ ఆర్టికల్ గురించి చాలు. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మన ఇండియా విషయాన్ని తీసుకోండి. ఇండియా వచ్చేసి ఏంటంటే లో బిఎంఐ ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాల్లో లో బిఎంఐ ఉంటున్న కంట్రీ ఏంటంటే ఇండియా. కానీ మన ఇండియాలో తీసుకున్నాం అనుకోండి, టైప్ 2 డయాబెటీస్, ఏమిటండి అది టైప్ 2 డయాబెటీస్, కానీ టైప్ 2 డయాబెటీస్ లాంటిది, అలాగే బీపీ, హై బీపీ, మన వాళ్ళందరికీ కూడా బాలయ్యేలాగా బీపీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్, మనందరికీ కూడా ఏంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇతర డేంజరస్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి ఇండియాలో. అంటే లోయెస్ట్ బిఎంఐ ఉంటే మన ఇండియాలో ఇలాంటి ఇంపాక్ట్స్ అన్నీ కూడా తక్కువ ఉండాలి కదా. హెల్త్ మెషర్మెంట్స్లో బిఎంఐయే కరెక్ట్ అనుకున్నాం. ఆరోగ్యపరంగా బిఎంఐ తక్కువ ఉంటేనే చాలు, మనం అంతా ఆరోగ్యంగా ఉంటాము అని చదివామంటే వాస్తవానికి మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యకరంగా ఉండాలి కదా. అదే తప్పు అనమాట. అంటే బిఎంఐ అనేది మెషర్మెంట్కి తప్పు, హెల్త్ మెషర్మెంట్కి బిఎంఐ అంత ఎఫెక్టివ్ కాదు, అది ఓవరాల్ క్యాలిక్యులేషన్స్కి పనికొస్తుందనే చెప్పారు. రీసెంట్గా దీనికి సంబంధితమైన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ అనేది విడిచారనమాట. సో వాళ్ళు చెప్పారు ఏంటంటే ఏఎంఏ నుంచి ఏంటంటే, సో ఇక్కడ నుంచి మనం మెషర్ చేస్తున్న బిఎంఐ అనేది ఇట్స్ ఏ ఇంపర్ఫెక్ట్, అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంపర్ఫెక్ట్ మెషర్ ఆఫ్ బాడీ ఫ్యాట్. అంటే చూడండి, మీకు బిఎంఐ ఎక్కువ ఉంది అంటే మీకు బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు కాదు. ఇదే వాళ్ళు చెప్తున్న ఒక సింపుల్ది, ఇంపర్ఫెక్ట్ మెషర్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన బాడీలో బిఎంఐ ఎక్కువ ఉంది కాబట్టి మనకి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా అది అబద్ధము. ఎందుకంటే బాడీ ఫ్యాట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే మన బాడీ ఫ్యాట్ని తీసుకుంటున్నారు అంటే బాడీ ఫ్యాట్ చేసి చాలా విషయాలను బట్టి క్యాలిక్యులేట్ చేస్తాము, నాట్ జస్ట్ బై ద బిఎంఐ. అది ఒక మల్టీ ప్రొలాంగ్డ్ అప్రోచ్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఈ బిఎంఐ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా అడోల్ఫ్ క్యూలేట్, ఏమిటండి అది అడోల్ఫ్ క్యూటలేట్ అనేవారు. సో 19th సెంచరీ కాలంలో, ఎప్పుడు 19th సెంచరీ ఆ టైంలో అనేది ఈ యొక్క బిఎంఐ అనేది చాలా ఫేమస్ అనేది అయింది. ముఖ్యంగా ఇది ఏంటంటే పాపులేషన్ లెవెల్, అంటే ప్రజలందరి యొక్క అసెస్మెంట్కి పాపులేషన్ లెవెల్ అసెస్మెంట్, అంటే ఓవరాల్గా ఎంతమంది హై వెయిట్గా ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయండి. పాపులేషన్ లెవెల్లో బెటర్ అని చెప్పారు. పాపులేషన్ లెవెల్లో అంటే జనాభా సంఖ్య లెవెల్లో ఎంతమంది అనేది మెషర్ చేయడానికి ఇది రైట్, కానీ నాట్ రైట్ ఫర్ వాట్, అంటే ఇది నాట్ రైట్ ఫర్ ఇండివిజువల్ అసెస్మెంట్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇండివిజువల్ అసెస్మెంట్లో ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్పడం అనేది తెలిసింది. ఓవరాల్ పాపులేషన్ యొక్క బాడీ ఫ్యాట్, ఓవరాల్ పాపులేషన్ యొక్క బిఎంఐ, ఓవరాల్ పాపులేషన్ యొక్క ఒబెసిటీ వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి కరెక్టే, కానీ ఇది కరెక్ట్ కాదు, అంటే ఇండివిజువల్గా కరెక్ట్ కాదు. అంటే ఇంతకాలం ప్రజలందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ అవన్నీ కూడా ఏంటి బిఎంఐనే ఒక మెయిన్ మెషర్మెంట్గా తీసుకొని కొనసాగిస్తున్నాం. అవన్నీ తప్పు అనేది ఇక్కడ క్లియర్ చేశారు. ఎందుకు సార్ బిఎంఐ ఫెయిల్స్, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఫెయిల్డ్, ఎందుకు ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఫెయిల్ అయింది అని మనం చూసామంటే ముఖ్యంగా ఏంటంటే మన బాడీలో ఏంటంటే మజిల్ మాస్ ఉంటుంది. ఏముంటుందండి, మజిల్ మాస్, కండల్లో బరువు ఉంటుంది. కొందరికి కండల్లో బరువు ఉండడం వల్ల వాళ్ళు సన్నగా ఉన్నా కానీ బరువుగా ఉంటారు, మీకు తెలుసు కదండి. కొంతమంది లావుగా ఉంటారు, బరువు తక్కువగా ఉంటారు, అంటే మజిల్ మాస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో మజిల్ మాస్ కానీ తర్వాత బాడీ ఫ్యాట్ కానీ, ఈ మజిల్ మాస్కి బాడీ ఫ్యాట్కి డిఫరెన్షియేట్ చేయలేదు. అంటే వీటి రెండింటి మధ్య డిఫరెన్షియేట్ చేయడం అనేది సాధ్యం కాలేకపోయింది ఈ యొక్క బిఎంఐ వల్ల. తర్వాత ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ బిఎంఐ క్యాలిక్యులేషన్స్ వల్ల ఏంటంటే మనకి చాలా విషయాలు ఉన్నాయి. మన బాడీలో ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఓన్లీ బిఎంఐ కాదు, మనకి ఏంటంటే బోన్ డెన్సిటీ ఉంది. బోన్ డెన్సిటీ బిఎంఐ ద్వారా తెలుస్తుందా? లేదు. తరువాత ఏజ్ ఫ్యాక్టర్స్ తెలుస్తుందా? లేదు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ తెలుస్తుందా? లేదు. ఎథనిక్ ఫ్యాక్టర్స్ తెలుస్తుందా? లేదు. అంటే హెల్త్కి మనకి ఇన్ని విషయాలను మనం కన్సిడర్ చేయాలి. అంటే హెల్త్ పరంగా మనం ఆలోచిస్తున్నప్పుడు అంటే ఇన్ని విషయాలను ఆలోచించాలి. కానీ ఇవన్నీ కవర్ అవుతుందా అంటే లేదు. ఇవన్నీ కవర్ కాలేదంటే బిఎంఐ ఫెయిల్యూర్ అయినట్టే కదా. అదే ఈ ఆర్టికల్లో వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారనమాట. మొత్తానికి ఏంటంటే చూడండి, బిఎంఐ అనేది నాట్ ఫార్ ఫ్యాట్, నాట్ ఫార్ బాడీ ఫ్యాట్, నాట్ ఫార్ బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ని చెప్పగలిగిన ఒక క్యాలిక్యులేషన్ కాదు ఇది. జస్ట్ వెయిట్ అండ్ హైట్. ఏంటది? వెయిట్ని బట్టి హైట్ని బట్టి, లేదంటే హైట్ని బట్టి మన వెయిట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికే కానీ అది మనకి ఒబెసిటీని వాటిని నిర్ణయించేది కాదు అనేది క్లియర్గా చెప్పారు. అలాగే బిఎంఐ క్యాలిక్యులేషన్ వల్ల ఇంతకాలం ప్రపంచవ్యాప్తంగా కూడా నమ్ముతున్న ఒక విషయం, బిఎంఐ వల్ల ఒబెసిటీని చెప్పడం అనేది తప్పు అనేది ప్రూవ్ చేశారు. అలాగే బిఎంఐ వల్ల మోర్టాలిటీని కంపేర్ చేయడం కూడా తప్పు అనేది ప్రూవ్ చేశారు. ఇవి రెండు కూడా బాడీ ఫ్యాట్ని అనుసరించింది. అసలు బాడీ ఫ్యాటే క్యాలిక్యులేట్ చేయని బిఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందని చెప్పేశారు. అంటే ఈ బిఎంఐ అనేది ఇంప్రాక్టికల్, ఇక నుంచి ఇది ప్రాక్టికల్గా అప్లికబుల్ కాదు. బాడీ ఫ్యాట్ అనేది ఇంకా ఇతర విషయాల్ని మనం మెషర్ చేసుకుంటూ చూడాలి అనేది క్లియర్గా చెప్పేశారు. సో పాపులేషన్ లెవెల్ అసెస్మెంట్ ఓకే, కానీ ఇనీషియల్ లెవెల్లో కానీ పర్సనాలిటీ లెవెల్లో ఒక సపరేట్గా ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని తన యొక్క హెల్త్ని క్యాలిక్యులేట్ చేయడానికి బిఎంఐ అనేది ఒక కేటగిరీగా ఉంచకూడదు, అది కరెక్ట్ కాదు అనేది చెప్పారు. అంటే ఈ ఆర్టికల్ మొత్తం మీద ఏం చెప్తున్నారంటే బాడీ మాస్ ఇండెక్స్లో ఉంటున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తుంది. సో ఇంతటితో మన బ్యూటిఫుల్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మనము సో ఏముంది, మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి చెప్తామండి. ఏంటంటే మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం ప్రత్యేకమైన 30,000 రూపీస్కే మీకు మీ యొక్క సో కాల్డ్ ప్రిలిమ్స్ లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో కోర్సులు అందిస్తున్నాం. ఈ ఫీజు అనేది మీకు 30th జూన్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత రివైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకుంటారో వారు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. రోజు ఒక అద్భుతమైన క్వశ్చన్ అనేది మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ఏంటంటే 2018లో అడిగిన ఒక అద్భుతమైన క్వశ్చన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఎన్పిఓపి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. పాస్ చేయండి, చదవండి, ట్రై చేయండి. ఈజీ హింట్, ఒక హింట్ ఉంటే చాలు ఈ ఆన్సర్ రాసేయచ్చు. చూద్దాం ఎంతమంది కరెక్ట్ అయిన ఆన్సర్ రాస్తున్నారో చూద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు చెక్. ఇక నుంచి కూడా రోజు క్యాలిక్యులేట్ చేద్దామా, ఏదైనా కొత్త ఇనిషియేటివ్గా తీసుకొద్దామా. అంటే హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ రాంగ్, అంటే రోజుకి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్స్ గెస్ట్ చేస్తున్నారో చూద్దాం. 10 మెంబర్సా, 20 మెంబర్సా, 30 మెంబర్సా అనేది నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో నేను చూసి చెప్తానమాట. అంటే నేను వీడియో చేసేటప్పుడు ఎంతమంది ఆన్సర్ చేశారు అనే దాన్ని బట్టి మనం చూస్తున్నాం. బీ పార్టిసిపేటివ్ ఉండండి. మీరు ఎప్పుడు కూడా ఎక్కువ మంది మీ యొక్క స్పిరిట్ ఎప్పుడు కూడా ఆ మోటివేటింగ్గానే ఉండాలి. ప్రిపరేషన్లో ప్రతి స్టూడెంట్కి ఒక చెప్తాను, ఎప్పుడు కూడా అయ్యో ఏంది ఇలా అయిపోయింది అనే ఒక డల్ మైండ్లో ఉండకండి. మీరు కొట్టగలరు, మీరు సాధించగలరు. అందుకే ఇక్కడ మీరు ఉన్నారు. సో మీరు ఎందుకు ఉన్నారనేది ఒక విషయం ఆలోచించండి. మీ గెలుపు అనేది మీ ఇంటి డోర్ వచ్చి కొడుతుంది. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. సైన్ ఆఫ్ అవ్వడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, ప్రముఖంగా ఉంటున్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, మన ఫీజు అంతా కూడా రేపటి నుంచి మ్యారీ అవబోతుంది. సో కైండ్లీ గైస్, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్కి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండి. ఎందుకంటే ఈ టైం అనేది వెరీ వాల్యుబుల్. జూన్ జూలై మంత్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ మేలో మీరు 26th నాడు అటెంప్ట్ చేయబోతున్న యూపీఎస్సీకి అనేది పర్ఫెక్ట్లీ ప్రిపేర్డ్గా అనేది ఉంటారు. డోంట్ వేస్ట్ యువర్ టైం. సో త్వరపడండి. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.